అన్నిటికీ అంతము సమీపమై ఉంది కాగా అక్కడ ఏమంటున్నారు? అన్నిటి అంతము సమీపమై ఉంది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండండి. తర్వాత చదవమ్మా. ప్రేమ అనేక పాపములు కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. సనుక్కోకండి, ఒకరికొకరు ఆతిథ్యము. ఇక్కడ చూడండి, అంత్యం దినాలని చెప్తున్నాడు. ఇక అన్నిటికీ ఏం కలుగుతున్నాయి? అంత్య దినాలు. సాధంగా ఏమనాలి? ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, దేవుని వరాలు పొందుకోండి రాయాలి. పేతురు గారు చాలా గొప్పగా రాశాడు. ఏమని రాశాడంటే, అక్కడ మీరు ప్రార్థనలో ఉండండి, దేవుల్లో ఎదగండి, ఆత్మలో ఉండండి, అయితే ప్రేమ కలిగి ఉండండి. చివరి దినాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం కలిగి ఉండాలండి? ప్రేమ. ఎంత ప్రేమ అంటే మిక్కటమైన ప్రేమ. ఆ ప్రేమకు కారణాలు, ఆ ప్రేమకు కొరతలు, ఆ ప్రేమకు కొద్దిపాటి అనే ఆలోచన విధానం పరిధులు లేవు. మిక్కటమైన ప్రేమ అంటే ఇతరుడు ఎంత హాని చేసినా అతన్ని మనం ప్రేమించేంత గొప్పతనం చూపించేస్తాం. ఈ అంత్య దినాల్లో సంఘం ఎక్కువగా ప్రేమ కలిగి ఉండాలి. సమయం సమీపిస్తుంది, సమయం అంతానికి వచ్చేస్తుంది, సంఘం దగ్గరైపోతుంది దేవుని రాజ్యానికి. అయితే ఈ టైంలో సంఘం ఎక్కువగా దేవుల్లోనూ వాక్యంలోనూ ఎదగాలి, ఆత్మలోని ఎదగాలి. అట్ ద సేమ్ టైం ఈ సంఘంలో ఎక్కువగా ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పడం కదా. నేను ఎప్పుడైనా ఇలా అంటాను, ప్రేమ గురించి చెప్పినప్పుడు మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. మన ప్రేమ యొక్క జీవన విధానం, మనం ప్రేమిస్తున్న ప్రేమ అంతా కూడా మన భక్తి సాధన. మనం ఏదైతే ప్రభువుని నమ్మామో, మనం ఏ విషయంలో అయితే ప్రభువునందు ఆధారపడ్డామో, మనం ఏదైతే విశ్వాసం ద్వారా ప్రభు దగ్గర పొందుకున్న ప్రేమ అయితే ఉందో, నేను పొందిన ప్రేమ నిజమైతే నేను చూపే ప్రేమ కూడా నిజమవుతుంది. నా ప్రేమలో ఒకవేళ ద్వేషం ఉంటే నేను దేవుడిని విశ్వసించడంలో కూడా లోపం ఉంది. నా ప్రేమలో ఒకవేళ ఒక పక్షపాతం ఉంటే నా ప్రభువుతో నేను కలిగిన అనుబంధంలో కూడా ఎక్కడో లోపం ఉంది. అందుకే నా ప్రతి ప్రేమ యొక్క సారం నేను ప్రభువునందు పొందుకున్న విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా కలిగిన ఆ బలమే నా ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకే ప్రేమ మన యొక్క భక్తి ఏమని చేస్తుందంటే ప్రచురింపజేస్తుంది. నీ భక్తి కూడా బలం ఎంత, నీ భక్తిలో ఉన్న ఆ బలమైన ఆశీర్వాదం ఎంత. కాబట్టి అంత్య దినాల్లో సంఘానికి ఎక్కువగా ఏముండాలి? అయ్యమ్మ ఏముండాలి? అదే మామూలు ప్రేమ కాదు, మళ్ళీ అది ఆ ప్రేమలో కూడా మన భక్తి ఎంత బలమైందో చూపే ప్రేమ ఉండాలి ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ ప్రేమ తగ్గిపోతుంది. వాక్యం చేస్తుంది, ప్రేమలు చల్లారిపోతాయి. రాను రోజుల్లో ఇంకా రోజుకి ఏమైపోతాయంటే ప్రేమలు చల్లారిపోతాయి. ఉండగా ప్రేమించుకోవాలి ఎవరైనా. ఇప్పటికే తల్లికి తల్లి, పిల్లకి పిల్ల, ఇప్పటికే ఎవరికాళ్ళు. కానీ రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా ఉంటుంది. అసలు ఎవరికి కూడా పొంతలు ఉండరు. అందరూ కూడా ప్రేమ అంటే తెలియని వాళ్ళ ప్రపంచంలో వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడైతే మనం సంఘం ఎలాంటి చూపించాలంటే విస్తారంగా ప్రేమించేటట్టుగా చూపించాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ అంటే ఎడగని ఈ ప్రపంచానికి, ప్రేమ మర్చిపోయే ఈ లోకానికి, ప్రేమకు అర్థం ఎరగని ఈ ప్రపంచానికి సంఘమే అసలైన ప్రేమను చూపించే రోజులు ఇవి. 2 చేతులు కాదు దేవుని స్తోత్రం చెప్పండి. విగ్రహంగా సంఘం నిద్రపోయే రోజులు కాదు, సంఘంలో ఏమాత్రం నేర్చుకునే రోజులు కాదు ఇవి. ఈ రోజు అంత్య దినాల్లో సంఘం చేయాల్సిన పని ఏంటంటే మిక్కటమైన ప్రేమను చూపించే రోజు ఇవి. అది నేను నమ్ముకున్న భక్తిని బట్టి, మీరు నమ్ముకున్న భక్తిని బట్టి, మీరు విశ్వసించిన విశ్వాసం అది నిజమైందైతే, యోహాను పత్రికలో కూడా ఉంటుంది, నేను నా సహోదరుని ద్వేషించి నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్పడం ఏమన్నాడా? పచ్చి నిజం అన్నాడా? పచ్చి అబద్ధం అన్నాడు. ఎందుకంటే నిజముగా నా సహోదరుని నేను ప్రేమిస్తేనే నిజముగా నా దేవుడిని నేను ప్రేమించినట్టు. నా ప్రభువుని నేను ప్రేమిస్తానని ఒకవైపు చెప్పి నేను మాత్రం లోకంలో ఉన్న మనుషులను ద్వేషించడం మంచిది కాదు. నాకు ఒక ఆవిడ తెలుసున్న ఆవిడ ఉంది. ఆ తెలుసున్న ఆవిడ ఏం చేస్తుందంటే, ఎవరైనా చుట్టాలు వస్తున్నారని తెలిసి చాలు అక్కడ మోకాలేసి ప్రయత్నం చేశారు. నిజమండి, నేను తెలుసు ఆవిడ. ఎవరైనా చుట్టాలు ఆవిడకి నచ్చని వాళ్ళు వస్తున్నారంటే చాలు ఏమంటారు తెలుసా? అక్కడ మోకాలేసి ప్రార్థించారు. అంటే అర్థమేంటి? నాకు వాళ్ళంటే నచ్చరు కాబట్టి నేను ఎందులో ఉన్నాను
అంటే వాళ్ళు వెళ్ళిపోతారని చూసి ఇది ఇంకా ఇంకా ప్రాంతంలో ఉంది, ఒక భక్తిగా ఉంది, ఎందుకు డిస్టర్బ్ చేయడానికి ఏం చేస్తారండి, వెళ్ళిపోతారు. అంటే ఆవిడ చేసే పని అర్థమవుతుందా లేదా, ఆవిడకి నచ్చడం వ్యక్తి చాలా మాట్లాడేసేస్తారు ఇంటికి. అలాంటి ప్రేమ చెప్తారు చాలా మంది. ఆవిడకి నచ్చని వాళ్ళు వస్తున్నారు అని తెలిస్తే చాలు. అలాంటి ఆవిడ నేను చూశాను చాలా మంది. అలాంటి ప్రేమ కాదు ఇప్పుడు కావాల్సింది, అలాంటి ప్రేమ బట్టి కాదు మనం బ్రతకాల్సింది. అసలు ప్రేమలో ఎలా ఉండాలంటే స్వార్థం ఉండకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11-13 అధ్యాయం చెప్పేదంతా ఏంటంటే ప్రేమ నిస్వార్థమైనది, ప్రేమ డంబం చూపనిది, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించింది, ప్రేమలో స్వచ్ఛత ఉండాలి, ప్రేమలో దేవుని యొక్క సౌందర్యం కనబడాలి. ఎందుకు గొప్ప రాసిన చూడండి, అందులో 13 అధ్యాయం ఉంటా. అన్నిటికంటే విలువైంది శ్రేష్టమైంది ప్రేమ. విశ్వాసం ఉంది సరే, నిరీక్షణ ఉంది సరే. అయితే ఈ విశ్వాసం అన్ని జనులకు కూడా ఉంది, ఈ నిరీక్షణ అన్ని జనులకు కూడా ఉంది. ఈ విశ్వాసం వాళ్ళు కూడా కలిగి ఉన్నారు. ఆడ మతంలో కూడా విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం ఈ నిరీక్షణ వాళ్ళ మతాల్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎందుకు ఇది శ్రేష్టమైంది? వాళ్ళ లేని ప్రేమ మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కాక. వాళ్ళ దగ్గర లేని ప్రేమ, వాళ్ళకి చూపించలేని ప్రేమ, వాళ్ళ విశ్వాసం నుండి వాళ్ళ నిరీక్షణ నుండి తెచ్చుకోలేని ప్రేమ, ప్రభునందు మనం పెట్టిన విశ్వాసం నిరీక్షణ ద్వారా వచ్చిన ప్రేమ చాలా భిన్నమైంది. దేవునికి స్తోత్రం. అది పాపులైనా సరే, ఎంతటి దోషం చేసిన వాళ్ళు సరే, అది కప్పేసి అందరినీ కూడా సమాధానంగా ఉంచుకునేంత ప్రేమ, పగబట్టని ప్రేమ, నిర్దోషమైన ప్రేమ, మనసులో కలత లేకుండా మాట్లాడే ప్రేమ, ఏదో కుళ్ళు పెట్టుకుని మాట్లాడే ప్రేమ కాదని. అట్లాంటి ప్రేమ ఈ మధ్య దినాల్లో సంఘానికి అవసరం. అందుకే సమయం ఏమవుతుందని రాయబడింది వాక్యం దగ్గరైపోతుంది. ఈ సమయం అంతా ముగించడానికి సంఘం కావాల్సిన విధానం ఎలా ఉండాలంటే ప్రేమించే సంఘంగా ఉండాలి. ప్రేమ రావాలంటే నేను ఖచ్చితంగా నిరీక్షణ విశ్వాసంలో కరెక్ట్గా. దేవునికి స్తోత్రం చెప్పండి కదా. నేనేదో ప్రభు నామాన్ని నమ్మానండి, వచ్చానండి, వెళ్ళానండి. ఇంటిగా ప్రతిసారి ఒక ఇల్లు చూశాను. ఇల్లు, ఆ ఇంటి మీద ఏమని పేరు పెట్టిందంటే ఇది ప్రభు ఏమంటారని క్రీస్తే గృహాధిపతి అని రాశారు ఇంటి మీద. ఏమంటుందండి, ఎదుర ఏదో బాల్కనీ ఏమంటారు దాని మీద రాశారు. ఏమని సిమెంట్ తో రాశారు. ఐగర్ రాయించారు, అలా సిమెంట్ తో రాయించారు. ఈ మంచి వాక్యం ఇది బాగా రాయించారు ఆయన, చక్కని వాక్యం. అయితే అక్కడ అలాంటి సిమెంట్ రాయితో రాస్తే నేను చాలా ఆనందపడ్డాను. ఇంకొక ఇంట్లో కృపాలయం రాశారు, ఇంకా ఆనందపడ్డాను. అయితే అక్కడ కొంచెంసేపు ఉండగా ఆ ఇంట్లో గొడవలు వస్తున్నాయి, ఫ్యాన్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద రైతులు వస్తున్నాయి, బూతులు వస్తున్నాయి. మరి ఇక్కడ ఎక్కడ ఉంటాడు దేవుడు? ఆ రామ రోజుల్లో ఇవే జరుగుతున్నాయి. ఇదంతా కూడా లోకస్తులుగా ప్రవర్తించడం, ప్రభు సంఘం కూడా ప్రేమ తగ్గిపోవడం, ప్రభు సంఘంలో కూడా ప్రేమ చల్లారిపోవడం, ప్రభు సంఘంలో కూడా ఎవరిని ఎవరు ప్రేమించుకోకపోవడం. అసలు నువ్వెందుకు వచ్చావు నాకు తెలియదు, నువ్వు ఎక్కడ వచ్చావు నాకు తెలియదు, నీకు ఏమైపోతే నాకెందుకు, నీ గురించి నేను ప్రార్థన చేయండి, నా గురించి నువ్వు ప్రార్థన చేయండి. నువ్వు గురించి నీ మీటింగ్ లో నేను వస్తాను, నా మీటింగ్ లో నువ్వు రాదు. ఆవిడ మీటింగ్ ఎందుకు రాలేదమ్మా అని అడిగాను కాబట్టి. ఆవిడ మీటింగ్ రాయాలంటే ఆవిడ అసలు మాతో మాట్లాడి నేను మాతో మాట్లాడి. ఈ రాను రోజుల్లో ప్రేమ. సో ప్రేమలో ఇలాంటి బలహీనత ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమలో సమస్య కాదు. అది ఎక్కడ సమస్య చెప్పండి అమ్మా, ఏంటన్నమాట? ప్రేమలో సమస్య వచ్చినప్పుడు ఎక్కడ సమస్య? అది విశ్వాసములో సమస్య. మీరు నమ్మనందువల్ల, మీరు నిరీక్షణలో బలంగా లేనందువల్ల ప్రేమలో సరైనది. అందుకే ఇక్కడ పేతురు రాసేది ఏమంటే మిక్కటమైన ప్రేమ గలవారే ప్రార్థనలు చేయడం మెలకుగా ఉండండి, ప్రేమ అనేక పాపాలను కప్పుకుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మిక్కటమైన ప్రేమ గలవారే ఉండండి. ప్రేమలో సనుగుడు ఉండదు. ఈవిడ ఇక్కడ కూర్చుంటుందండి, కూర్చున్న ఆవిడ అందరూ మాట్లాడి ఆవిడ అడగా తీసుకుంటారు. 3 మంది చూశాను నేను. ఆవిడ అలా కూర్చొని అందరూ బాగున్నా అమ్మ, బాగున్నా అక్క, బాగున్నా చెల్లి అనుకుంటారు. ఆవిడ అలా తిరిగి వెళ్తుందంటే ఈ ఏమంటారు తెలుసు కదా, ఈ 10 మంది కూడా ఇక్కడ వచ్చి కూర్చోండి. ఏదో సనుగులది, పైకి నటించే ప్రేమ. ఈ రోజు రాత్రి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సమయం సమీపించేస్తుంది, అంతం సమీపిస్తుందని యోహాను గారు స్పష్టంగా రాస్తున్నాడు. ఆయన అన్ని ఎరిగి సాక్షిగా చెప్తున్నాడు. సంగమా ప్రేమలో బలపడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమలో ఎదుగు. అప్పుడు పౌలు ఎఫెసీ పత్రికలో అంటాడు, ప్రేమలో ఉన్న ఎత్తెంతో, ప్రేమలో ఉన్న లోతెంతో, ప్రేమలో ఉన్న వెడల్పెంతో, ప్రేమలో ఉన్న
గొప్ప వైశాల్యం ఎంతో నువ్వు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమలో ఏంటంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ లోకంలోకి వచ్చినంత ప్రేమలో లోతంటే ఆయన ఈ లోకంలో భూతి గంతములుగా అనగా లోపలికి వెళ్లిపోయేంత అగాధములో దిగిపోయి మన కొరకు ఆ భయంకరమైన మరణంలోని బయటకు తీసుకొచ్చేంత ప్రేమలో విశాలత అంటే ఆయన ఈ ప్రపంచాన్ని ఒకే రీతిగా ప్రేమించినంత అంత ప్రేమ మనం కలిగి ఉండటానికి ఈ అంత్య దినాల్లో మనం కలిగి ఉండాలని రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యంలో చెప్పిన మాటలు అసామాన్యమేవి కావు. సమయం ఏమైపోతుందంటే వాక్యంలో దేనికి ముగింపు చేయడానికి సమీపిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఏమంటా అంటాడు ఆయన, మొదటి తిమోతికి రాసిన పత్రిక క్షమించండి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ మాట 3వ అధ్యాయం, సహాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోము. అంత్య దినాల్లో ఏమొస్తాయి ఎక్కువగా? రెడీ అంటున్నాం అందరూ. అంత్య దినాలు అంటే వాస్తవం ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఈ దినాల్లో ఎప్పుడైతే అంత్య దినం అన్నామో దీనికి ఏముంటది అటాచ్మెంట్? అపాయకరమైన కాలం ఎవరు తీసుకొచ్చారు? మనుషులే ఎక్కువ తీసుకొస్తారు. ఇప్పుడు ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు? స్వార్థపరులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులను అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అజితేంద్రియులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సత్యద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాదులు. ఇక్కడ ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, దేవుడి కంటే ఎక్కువగా, మా అందరికి అర్థమైంది పదం గట్టిగా అన్నది అందరూ కలిసి, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని దేవుని యొక్క సుఖాన్ని లేక ఈ లోకంలో ఉన్న సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారట? అంటే ఇంకో మాట చెప్పాలంటే ఆయన ప్రేమించరు, ఆయన చెయ్యిని ప్రేమిస్తారు. మీకు అర్థమైందో లేదు ఈ పదం? ఆయన్ని ప్రేమించరు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువగా? ఏదైనా ఇస్తాడేమో, ఏదైనా స్వస్థత చేస్తాడేమో, ఏదైనా నాకు ప్రయోజనం అవుతామో. సంఘం ఈ రోజుల్లో ఎక్కువ ఇలాంటి దూరిపోతుంది. మాట మళ్ళీ చెప్తున్నానండి, సంఘం ఎక్కువగా దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే అంత్యకాలంలో సమయం సమీపిస్తుందనడానికి కారణంలో ఎక్కువగా పరలోకం వైపు చూడదు. వాళ్ళ ఇంట్లో ఉన్న అప్పులు తీరిపోతే సరిపోతాయి, వాళ్ళకున్న సమస్య తగ్గిపోతే సరిపోతాయి, వాళ్ళకున్న అస్వస్థత పోతే సరిపోద్ది. ఏదైనా దేవుడు చేస్తారా? ఇక్కడ చేయబోతున్నాను, నీకు మళ్ళీ వచ్చేవారు ఇంకో దానికి వెళ్ళిపోతాం, ఇంకో దాని నుంచి ఇంకో చోట, అక్కడెక్కడో ఎవరో టైల్ వేస్తున్నారో అక్కడ, అక్కడెవరో చర్చి వేస్తున్నాడు అక్కడెక్కడో కాంట్రాక్ట్ ఉమ్మవుతున్నాడు ఆర్డర్ కూడా వెళ్ళిపోతాడు. ఆ ఉమ్ము చేస్తున్నాడు మొక్క మీద పువ్వు అని వస్తే అక్కడ వస్తున్నాం అవి వెళ్ళిపోతాయి. ఇలాంటివన్నీ అంత్య దినాల్లో ఎక్కువగా జరుగుతాయి. అంత్య దినాల్లో ఎక్కువగా జరిగేది అంటే దేవుడి కంటే దేవుడిచ్చే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించరు. అసలు ఎవరు దేవుడిని ప్రేమించరు. దేవుడు వద్దు మాకాలంట. దేవుడు అంటే దేవుడి ఉద్దేశాన్ని వద్దు అని అంట. నేను అంటానంటే దేవుడి కంటే ఇప్పుడు మీకు దేవుడి సన్నిధి కావాలా, దేవుడి శక్తి కావాలా? మీకేం కావాలి? రెండింటిలో ఫస్ట్ ఈ రెండింటికి చాలా వ్యత్యాసందండి. జాగ్రత్తగా వినండి ఈ మాట. దేవుడి సన్నిధి మనల్ని చాలా గొప్పవారుగా చేస్తుంది. దేవుని సన్నిధిలో మనం అనుభవించడం వల్ల పడిపోము, చెడిపోము, నశించిపోము. దేవుని శక్తి ఇతరులకు ఉపయోగపడుతుంది. దేవుని శక్తి మనకి ఏదో చిన్న ఇతరులకు సహకరించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు సంఘం అంతా దేవుడి శక్తికి ఎదురు చూస్తుంది, కానీ దేవుడి సన్నిధికి ఎదురు చూడటం. మీరు గమనించట్లేదు, ప్రతిసారి మీదే కాదండి, ఏ సంఘంలో అయినా సరే ఉపవాస ప్రార్థన అంటే రారు, వాచ్మెన్ ప్రేయర్ అసలు రారు. ఆరాధనలు, మొదటి ఆరాధనలో నెలలో మొదటి ఆరాధనలు అట్లకి మాత్రం ఎక్కువ ఎందుకు వస్తారండి? వాళ్ళకి సన్నిధి కాదు. సన్నిధి అంటే ఎక్కడ దొరుకుతుంది? అప్పుడే వస్తారు. ఏ టైంలో పాస్టర్ గారి ప్రార్థన అంటే ఆ టైం ప్రార్థన. అమ్మా ఈవేళ మంగళవారం నాడు మధ్యాహ్నం వాడు మళ్ళీ 1 గంటన్నర మనం ఉపవాస ప్రార్థన, లేదా 5 గంటల ప్రార్థన. అయ్యారు మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తాం, మాకు కావాల్సింది అంటారు వాళ్ళు సన్నిధి. లేదు మనం రాబోయే 2-3 రోజుల తర్వాత అనగా ఒక్కొక్క వచ్చే మంగళవారం నాడు ఒక పెద్ద పాస్టర్ గారు, మంచి స్వస్థత పాస్టర్ గారు వస్తారంటే పొలవమంటే 100 మంది చూడండి ఆడలేదు. ఇదేంటే అందరికీ శక్తి కావాలి, సన్నిధి వద్దు, వాక్యం వద్దు. ఈ రోజు మీరు ఎంత వాక్యం చెప్తారో ఎవరైనా మీరు ఎంత బాగుంటారు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ మ్యాజిక్ చేయించాలి. ఇక్కడ మీరు
మేమేం చేయాలంటే మ్యాజిక్ చేయించాలి, అలాంటివి చేస్తే వస్తాం. సో వాక్యం ఏమైపోతే రాను రోజుల్లో సంఘానికి కరువైపోద్ది. దేవుడి సంఘం అంతా వాక్యం వద్దు మాకు, దేవుడు వద్దు మాకు, దేవుడు చేసే శక్తి కావాలి. అది ఎక్కడ ఉండదు మనం ఎప్పుడు వెళ్తా ఉంటాం. అందుకే వాళ్ళు ఏమో పైకి భక్తి గలవారే ఉండిపోయేట్టుగా మిగిలిపోతారు, కానీ లోపల ఎవరికి ఏముంటుందా ఆ టైంలో శక్తి లేనప్పుడు ఏం చేయలేడు. అన్ని దినాల్లో దేవుడి శక్తి లేకపోతే, దేవుని యొక్క అనుసంధించిన ఆ సన్నిధి లేకపోతే, ఆయన పాదాలు పట్టుకునే ఆ ఆలోచన లేకపోతే ఇంకేం చేయలేరు. వీరు తర్వాత చెప్తారు అది ఎలా ఉంటుందంటే, ఒక 24 మంది పెద్దలు ఉంటారు అక్కడ బైబిల్లో. 24 మంది పెద్దలు వాళ్ళ కిరీటాలు తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పడేస్తారు. దాని అర్థం ఏంటి? ప్రభు వారు ఎన్నోసార్లు అడిగితే ప్రభు కొన్ని విషయాలు పోయి బోధిస్తూ వచ్చాడు. వాళ్ళకి ఇవ్వబడ్డ ఘనత, వాళ్ళకి ఇవ్వబడ్డ గొప్ప ఆశీర్వాదం, ఆ స్థానానికి తీసుకొచ్చిన ఆ విధానం అదంతా కిరీటంలో ఇప్పుడు ఈ కిరీటం యొక్క ఘనత అంతా ఎవరంటే వాళ్ళ శక్తి, వాళ్ళ భక్తి, వాళ్ళ యుక్తి కాదు, అంతా యేసు ప్రభువే అని చెప్పి ఆ కిరీటాలు తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర పడ్డాడు. దేవుడికి స్తోత్రం. రాబోయే రోజుల్లో ఇలా ఉంటాయి అక్కడ భూమి మీద. అందరూ ఏం చేస్తారంటే ఏసై కిరీటం కూడా లాభ వేసి పెట్టుకుంటారు. ఏసై కిరీటం ఉంటే అది కూడా లాభ పెట్టుకుంటారు తప్ప వాళ్ళ కిరీటాలు మాత్రం. అహంకారం పెరిగిపోతుంది సంఘంలో, అందరికీ కూడా గర్వం పెరిగిపోతుంది సంఘంలో. రాను రోజుల్లో సమయం సమీపించుతుంది అనడానికి సూచనలు ఇవన్నీ. అహంకారం పెరిగిపోతుంది. నేను గొప్ప, నేను గొప్ప. అసలు మన తెలియని సంఘాలు ఎలాంటి జరుగుతున్నాయి. అసలు మనం ఇంకా దేవుడు పెట్టాం కాబట్టి కొంచెం దైవికంగా కొంచెం బాగా దేవుడు ఉన్నాం. కానీ కొన్ని సంఘాల్లో పాస్టర్ ఆధిపత్యం ఉండదు, వాక్యం ఆధిపత్యం ఉండదు. ఎవరు ఆధిపత్యం ఉండదంటే సంఘ పెద్దల ఆధిపత్యం. ఎవరు ఆధిపత్యం ఉండదంటే ఆ సంఘ పెద్దల కుటుంబస్తుల ఆధిపత్యం ఉండదు. అందుకే ఆ కుటుంబస్తులకి పొరపాటుని ఏదైనా మామూలు కుర్చీ వేసేలా అయిపోయాడు. కుర్చీ లేవడం కాదు, మామూలు హ్యాండ్లెస్ లేదా కుర్చీ పెట్టారనుకోండి, కూర్చోమంటే అక్కడ గొడవ చేస్తారు. అంటే కూర్చోటానికి కూడా వాళ్ళకు ఒక ఘనత. వాళ్ళని పొరపాటున పైకి పిలవకపోతే గొడవ, పొరపాటున వాళ్ళకి పేరు చెప్పకపోతే గొడవ, వాళ్ళు ఇచ్చిన కానుకు బహిర్గతంగా చేసి ఇదిగో పలానా మరియమ్మో మాత్రమో పెద్ద గుడ్డు ఇచ్చింది అని చెప్పకపోతే ఇంకా సంఘం అంతా రచన చేయాలి. ఎందుకంటే వాళ్ళ పేరు అంత ఘనంగా వినపడాలి. రాబోయే రోజుల్లో అలాగే ఈ రోజుల్లో జరుగుతున్న సందర్భాలే చెప్తున్నాం కదండి. ఇవన్నీ ఏమవుతున్నాయి? గర్వం. చెప్పండి ఏమవుతాయి? అందరికి అహంకారం పెరిగిపోతుంది. విచ్చలవిడితనమైన అహంకారం. నన్ను ఎవడే చేస్తాడు, నేనే ఆ పాస్టర్ పెట్టాను, నేనే ఈ సంఘం కట్టాను, నేనే ఇవన్నీ కూడా కట్టాను అనే అంత గర్వం పెరిగిపోయే కొద్ది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ దేనికి సూచన అంటే సమయము ఎండింగ్ వచ్చేస్తుందని సూచన. అందుకే అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో మనుషులు భయంకరంగా ఉంటారు. దేవుని శక్తిని ఆశ్రయించని సంఘం కూడా ఉంటుంది. మనం ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేద్దాం. ఒక మాట చదువుకున్న తర్వాత చిన్న పాట పాడుకోవాలి. అదేంటంటే సమయం సమీపిస్తుంది కానీ కనుక ఈ ప్రవచన వాక్యాలు, ఈ పదం చూడండి, ఈ ప్రవచన వాక్యము, ప్రతి వాక్యం దేవుని వాక్యం అని పేరు. అందరికి అర్థమైందని నేను చెప్పిన మాట. ప్రతిసారి పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి చెప్తాం మనం, ప్రవచన వాక్యం. ప్రవచనము అంటే నెరవేరబోయేది అని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే ఈ ప్రకటన గ్రంథంలో 1 నుంచి గమనించాలన్న మాట ఒకసారి నా వైపు తిరగండి. 1 నుంచి 3 అధ్యాయాలు అంటే 1 నుంచి 3 అవన్నీ ప్రస్తుతం రోజు చేయాల్సిన పనులని. 4 నుండి 18 అధ్యాయాలు రాబోయే రోజుల్లో ప్రభు మనకు చేయబోయేది. అలాగే 19 నుండి 22 అధ్యాయాలు 3 భాగాలుగా ఉంటాయి. ఇదంతా 3 భాగాల్లో 22 అధ్యాయాలు, 18, 19 నుండి 22 అధ్యాయాలు యేసుక్రీస్తు వారు మన కొరకే తీసుకురాబోయే నూతన యెరూషలేము గురించి నాకు పడుతున్నాయి. అందుకే ఇవి ప్రవచన వాక్యాలు అన్నాడు. ఏ వాక్యాలు ఇవి? ప్రవచన వాక్యం. ఇవి నెరవేరపోవడానికి ఉండే వాక్యాలు. అంటే 1 నుండి 1వ అధ్యాయం నుండి 3 అధ్యాయాలు ప్రస్తుతం సంఘం చేయవలసిన పనులు. ఆమె ప్రస్తుతం ఏం చేయాలంటే 3 అధ్యాయాలు. ఈ రోజు మనం సంఘం ఉంది కదా, ఇప్పుడు మనం ఉన్నాం కదా, ప్రస్తుతం 2025 నుండి 2026 వెళ్ళమండి ప్రభు కృప అయితే. ఏ రోజైనా ఈ రోజు సంఘం 1 అధ్యాయం నుండి 3 అధ్యాయాలు చేయాల్సింది. ఏం చేయాలి అవన్నీ చెప్పండి. 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు
రాబోయే రోజుల్లో యేసయ్య ఉగ్రత చూపించే ఆ సందర్భాలు రాబట్టి, ఉగ్రత చూపించే సందర్భాలు 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం ప్రభువు ఉగ్రత చూపించే లేక గొర్రె పిల్ల ఉగ్రత తీసుకొచ్చేవి. అనగా 7 ముద్రలు విప్పడం, 7 బోర్లు వదలడం, 7 పాత్రలను వంపడం, ఇవన్నీ భూమి మీద దేవుడు ఇవ్వబోయే గొప్ప ఉపద్రవాలు. ఆ తర్వాత 19-22 వరకు, 19వ అధ్యాయం 22 వరకు యేసుక్రీస్తు వారు మనందరికీ నూతనమైన యెరూషలేమును అనబడిన ఆ కొత్త ప్రపంచంలో ప్రభు మనం తీసుకెళ్ళిపోవడానికి చేసే వాక్యం. దేవునికి స్తోత్రం. ప్రకటన చాలా సింపులే, కానీ ఇందులో ఎంత విశేషమైన మాట ఉందంటే ఇది ప్రవచన వాక్యము. బైబిల్లో యేసయ్య అన్నాడు, ఆకాశమైన గతిస్తుందేమో గాని, భూమైనా నశించిపోతుందేమో గాని, నా మాటలు నా ప్రవచనాలు నీ చెప్పినవి నెరవేరకుండా ఒక సున్నైనను ఒక పొల్లైనను పోడవదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వాక్యం మనం నెరవేర్చబడటం అనేది ఎంత కన్ఫర్మేషన్ గా దేవుడు చెప్పాడు చూడండి. అందుకే ఈ వాక్యాలు ఏమంటాడంటే ఇవి ప్రవచన వాక్యములు. చెప్పండి, ఏమంటే ఇవి. కాబట్టి ఇట్లాంటి ప్రవచన వాక్యాలు చదవాలి. దీన్ని హీబ్రూ ఈ గ్రీక్ లో ఏమంటారంటే స్టడీ లౌడ్లీ. మీరు బైబిల్ చదివినప్పుడు ఎలా చదువుతారు? మనసులో చదువుతారా? ఎంతమంది చదువుతారు? మనసులో చదువుతారు. గట్టిగా చదివితే నలుగురు వింటారు కదా. కానీ వాస్తవానికి గట్టిగా చదవాలంట బైబిల్. దేవుని స్తోత్రం. గట్టిగా చదివితేనే మనకు ఉపయోగపడుతుంది. దాంట్లో చాలా ప్రాముఖ్యంగా 2 విషయాలు కనపడతాయి. గట్టిగా మనం బైబిల్ చదవటం వల్ల మనలో వేరే తలంపులు రాకుండా బ్రెయిన్ లో స్టాండర్డ్ ఉంటుంది. 2, గట్టిగా చదవటం వల్ల చదవటం అలవాటు ఉంది మనకి వెళ్ళడానికి. ఇది ఎక్సర్సైజ్ మాట మనం చదవటానికి, నాలుక తిరగటానికి, లోపల ఉన్న కణాలు లేక లోపల ఉన్న కండరాలు అవన్నీ కూడా తిరుగుతాయి. అప్పుడు పాస్టర్ గారు పలానా వచనం తీయమంటారంటే తప్పులు లేకుండా చదివేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగా. చాలాసార్లు మనం గట్టిగా చదవం, కానీ ఇక్కడ వాక్యంలో స్టడీ లౌడ్లీ అని రాబడింది ఇంగ్లీష్ లో. అంటే చదవటం, వాడు చదువువాడు. కొంతమంది అయ్యారంటే మనకు చదువులు ఎక్కడంటే నిజాలు చదువుకోవడం కాదు, ఆ చదివిన వాడు వినేవాడు కూడా ఉన్నాడు ఇక్కడ రాబడింది. పక్కన చూడండి, చదువువాడును వాడు ఏమన్నాడు, మళ్ళా చదువు లేని వాళ్ళని తప్పించుకోవడం లేదు. వాడిని ఏం చేయాలి? మళ్ళీ ఎంతమంది మా వాళ్ళు ఉన్నారు చాలా మంది, మమ్మల్ని చదువుకోలేమని మమ్మల్ని చదవలేమని అంటారు. పక్కకు వచ్చేస్తాడు. అది ఏం చేస్తారంటే ఈ సైడ్కి వచ్చేస్తాడు, చదవలేము మేము అని. నేనేం చేస్తానంటే ఆ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇందులో వెళ్ళిపోతాడు. కీర్తన చదువుతాం మేము, కీర్తన చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒక వచనం చదివి ఒక వచనం చదివిస్తా ఉంటారు మా వాళ్ళు. నేను అంటాను అలా కాదు ఉన్నాడే, మొత్తం నేను చెప్పినవి చెప్పడాను. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేద్దామంటే చదువు తప్పించుకుంటారు. వచనాల్లో చాలా మంది చదువు, మీరు అంతా చదువుతారు కదా వచనాలు తీసి, వాళ్ళు ఎలా చదువుతారు అవంక. నేను అంటాను అలా చూడటం కదమ్మా, చూడడం అంటే ఒక చదువు కాదు కదా అంటారు. 10 రూపాయలు తీసేస్తే ఎంత అవుతుంది? 0. 500కి 300 ఇస్తే ఇంకెంత మిగులుద్ది? ఈ బుర్రగానే మరి చదవాలి కదా. నేను అంటాను నిబంధన సుమా మా సంఘాన్ని నేను అంటాను అక్క, 300 400 తీసేస్తే ఎంత మైనస్ తెలుస్తుంది నీకు. డబ్బు మీద తాపత్రయం కంటే అవన్నీ నీకు చదువు లేకుండా నేర్చుకున్నప్పుడు వాక్యం మీద తాపత్రం చదువు నేర్చుకోవాలి కదండి అని నేను అంటాను మా సంఘాన్ని. నేను అలాగే పెడతాను మా వాళ్ళని. ఎందుకంటే దాంట్లో తెలియదు, నాకు అసలు చదువురాలంటే డబ్బులు ఏంటి ఏం కట్టడం తిని ఇది అంతా చెప్పు కదా అని అడగాలి. ఆ నోట్ ఎంతో తెలుసు, దాని విలువ ఎంతో తెలుసు, అందులో 300 తీసేస్తే ఇంకెంత విలువతో తెలుసు. ఎంత ఎవరన్నా వాడికి ఏముంటుంది వాక్యాలు చదవాలి కదండి, చదవాలి. మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకే దేవుడు చదువుతో కూడా కాదు, చదువువారును వినువారును దేవునికి స్తోత్రం. ఈ 2 చేయాలన్నాం. అందుకే ఈ అంత్య దినాల్లో ఈ ప్రవచన వాక్యాల్లో చదవాలి, వినాలి. అంతేకాదు ఇందులో వ్రాయబడ్డవన్నిటినీ రాయకపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎంత టైం తీసుకుని కేవలం 3 వచనాలు చెప్పాను. కారణం ఏంటంటే మీరు ఎలా వింటున్నారని అసలైన దాంట్లో వెళ్ళలేదు. ఇంకా మీరు అసలైన దాంట్లోకి వెళ్ళాలంటే చాలా విషయాలు మీకు తెలియాలి కాబట్టి ఇవి ఇంపార్టెంట్. అందుకే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినండి. గైకోవడం అంటే ధ్యానించి అనుసరించడం. దేవునికి స్తోత్రం. బైబిల్లో 3 విషయాలు అంటే బైబిల్ ప్రకటన గ్రంథంలో సాతాను ఏం అభిప్రాయం కలిగి ఉన్నాడు చెప్తాను. ఈ విషయంలో చెప్పేసి ముగిస్తాను. దేవుడు ఏం అభిప్రాయం కలిగి ఉన్నాడు, బైబిల్ ఏం అభిప్రాయం కలిగి ఉంది.
సాతానుకున్న అభిప్రాయం ఏంటో చెప్తాను జాగ్రత్తగా. బైబిల్ గురించి, ప్రకటన గ్రంథం గురించి సాతానికి కలిగిన అభిప్రాయంలో 2 అభిప్రాయాలు, అంటే ఒక అభిప్రాయం ఉంది వాటికి. అభిప్రాయం ఏంటంటే మొదటిగా ఉన్న కొన్ని పేజీలు, లాస్ట్ గా ఉన్న కొన్ని పేజీలు చదవకూడదు అనేది వాడి అభిప్రాయం. మళ్ళీ చెప్తున్నాను, మొదట్లో ఉన్న 10 పేజీలు, లాస్ట్ లో ఉన్న పేజీలు బైబిల్లో ఉన్నవి మీరు చదవకూడదు, అది వాడి అభిప్రాయం. ఎందుకంటే మొదట్లో ఉన్న పేజీలు కొన్ని ఏం చెప్తున్నాయంటే ఆ సాతాను ఈ లోకాన్ని ఎలా కైవసం చేసుకుని మెథడ్ ఉపయోగించాడో అదే విధంగా నిన్ను ఈ రోజు ఎలాగా వాడికి వేసి తిప్పుకునేటట్టుగా ఉపయోగిస్తాడో అది ఉన్నాయి అందులో. ఆది కాండం అవ్వమ్మ ఆదాముని ఎలా మోసం చేశాడు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధిపత్యం ఎలా దొంగిలించాడు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ దేవుని దీవెన ఆడిది ఎలా లాగేసుకున్నాడు, ఇవన్నీ ఎక్కడున్నాయి? అందుకే చూడండి, పిల్లలు కొంతమంది బైబిల్ చూస్తే కోపడుతూ ఉంటాను నేను. ఎదర పేజీలు చింపేస్తారు పిల్లలు. చింపేసినా కూడా అదే బైబిల్ పడతాడు. లాస్ట్ పేజీ చింపేస్తారు మళ్ళా. అది పిల్లలు చింపేయాడు మామ ఒకటంటే పీకేడు, ఎదరే పీకేడాడు, లాస్ట్ లో పీకేడాడు. మీరు బైబిల్లో కూడా మాట పెట్టి జిప్ తీసి ఏం వెళ్ళిపోతే ఫస్ట్ అది చదవకూడదు మీరు, అదే ఉద్దేశం. బైబుల్ మనం ఏదో రకంగా చూస్తాం కదండి, వాడి ప్రక్కా ప్రణాళిక ఏంటంటే ఫస్ట్ పేజీలు చాలా మంది ముసలి దగ్గర చూస్తాను నేను, మీరు 10 మంది బైబుల్ పడతానండి. ఆ పైన ఎదరున్న పేజీలు అన్ని చిరిగిపోతాయి. ఆది కాండం 3 అధ్యాయం చూస్తే ఏది లేదు, మా దగ్గర లేదు. 4 అధ్యాయం లేదు. ప్రకటన గ్రంథంలో ఉన్న చివరి పేజీలు వేయడానికి ఏమి లేవు. పిల్లడు చింపేశాడో లేకపోతే నలిగిపోయాయో అవి ఎక్కడికో పొయ్యిలో పెట్టేశాడు. అందుకే సాధారణంగా చేసే ప్రణాళిక అది. అవి మీరు చదవకూడదు. ఆ అధ్యాయంలో ప్రప్రథమైనవి మీరు చదివితే, మీరు కానీ తెలుసుకుంటే ఈ రోజు మిమ్మల్ని సాతాను గారు ఎలా కైవసం చేసుకున్నారో తెలిసిపోద్దని వాడి తంత్రాలు మీకు బయటపడతాయని ఆయన ముందుగా ఉన్న పేజీలు చదవడం కూడా చేస్తాడు. అందుకే పౌలు కూడా అంటాడు, అపవాది తంత్రములు మనం ఎరిగి ఉన్నాము, వారమై ఉన్నాము. మనం తెలియని వారు కాదు కదా. వాడు ఎలాంటిగా మనం మోసం చేసి ఏ రీతిగా వాడు మనల్ని పాపంలో తీసుకువెళ్తాడో, అది ఫస్ట్ గా ఆదాము దగ్గర ఎలా వాడాడో అదే మెథడ్ ఇప్పుడు వాడతాడు. మీరు కానీ అది బాగా ధ్యానించారనుకోండి, ఈవేళ ఆడితే తంత్రాలు తెలిసిపోతాయి. అది చదవకూడదు గట్టి. వాడి అభిప్రాయం బైబిల్ మీద. ప్రకటన గ్రంథంలో ఇక పూర్తిగా ఈ భూమి మీద ఉన్న ఆధిపత్యం, ఈ యావత్ యుగాలు కానీ ఆయన పరలోకంలో కానీ వాడి యొక్క ప్రస్తావన లేకుండా వాడిని పూర్తిగా నరకంలో నెట్టేసే యొక్క భయంకరమైన తీర్పు అనేది 20 అధ్యాయంలో ఉంది. అందుకే అది చదవకూడదు. అది చదివితే మీరు నిరీక్షణ పుట్టేస్తారు. అందుకే అపవాది మనం చదవలేముడు ఈ రెండుని. మీకు అర్థమైందా? అపవాది యొక్క అభిప్రాయం కొత్త అధికారంలో ఉన్నవి చదవలేముడు, ప్రకటన గ్రంథంలో ఉన్నవి చదవలేము. మిగతావి చదివితే తెలియని కాదు, కానీ ప్రాథమికంగా ఉన్న మనుషులకు, ప్రాథమికంగా తెలుసుకోవాలనుకున్న వాడికి అవి చదవడం. అందుకే ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయం గురించి మీరు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు చాలాసార్లు నేను చూశాను, చాలా మంది దైవజనులు ఇలా చెప్పారు. మేము ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చెప్పేటప్పటికి మా టేబుల్ కాకుండా కదా ఇది ఏమంటాం, సౌండ్ చేస్తాం సరిగ్గా పనిచేయకపోవడం, లేకపోతే మాకు రికార్డింగ్ సెక్షన్ లో రికార్డింగ్ సరిగ్గా అవ్వకపోవడం, ఆ 20 అధ్యాయం మాత్రమే వినపడకుండా మిగతా అధ్యాయాలు అందరికీ కూడా రికార్డ్ అయ్యి వినపడటం మేము చూసాము. చాలా మంది దైవజనులు చెప్పిన సాక్ష్యాలు. కానీ చదవడు వాడు మిమ్మల్ని విన్నాడు. మనమేమో కాస్త తాయితీతనంగా ఉంటాం, వాడు ఎంతో చురుగ్గా ఉంటాడు ఇలాంటి విషయాలు. అందుకే ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రకటన గ్రంథంలో వాడి అభిప్రాయాలు మన జీవితంలో నశించును గాక. ఆమేన్. వాడు ఏవైతే మన ఎడల కలిగి ఉన్న తలంపులు అవన్నీ యేసు నామములో పోవును గాక. మీ సంఘం మా సంఘం అన్ని సంఘాలు ఈ ప్రకటన గ్రంథం విషయాలు తెలుస్తును గాక. ఇది మొదలుకొని తన ఆత్మ చేత మనకు అన్ని బయలుపరచబడును గాక. ఇది జరగాలి. అందుకే వాక్యం చెప్తుంది. అది వాడి అభిప్రాయం. అయితే ఇక్కడ దేవుడి అభిప్రాయం కూడా ఉంది. ప్రభు అని దేవుడి అభిప్రాయం. అందుకే మొదటి అధ్యాయంలోనే ఒక మాట రాయించడం ఎంతప్పుడు చదువుతున్నాం. ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును, వాటిని వినువాడును, వాటిని గైకొన్నవాడు, ఇది బ్లెస్సింగ్. ఆమేన్. ఏంటిది? బ్లెస్సింగ్. ఇది చదవటం వల్ల బ్లెస్సింగ్ అన్నమాట, వినటం వల్ల బ్లెస్సింగ్, గైకోవడం వల్ల బ్లెస్సింగ్. దేవుడు యొక్క ప్రేమతో ప్రతి సంఘానికి ఇచ్చిన దీవెన మాట ఇది. అట్ ద సేమ్ టైం
ఇందులో జాగ్రత్త వినాలి. ఇందులో ఎవరైనా ఏదైనా కలిపినా, ఎవరైనా ఇందులో ఏదైనా తీసినా, జాగ్రత్త వినండి, ఇది లాస్ట్ లో ఉంటుంది మాట. 22వ అధ్యాయము 20వ అధ్యాయము చూడండి. ఆ ప్రకటన 22వ అధ్యాయము 18వ మాట చదవమ్మా. ప్రవచన వాక్యాలు విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, ఎవడైనా వీటిలో ఏదైనా కలిపేసినా, ఈ గ్రంథంలో వ్రాయబడింది ఏదైనా తీసేసిన తెగుళ్ళు వస్తాయని అన్నాడు. అర్థం ఏంటంటే ఇది కర్స్, ఇది శాపం. ఏంటి ఇందులో ఉన్న సత్యం? ప్రకటన గ్రంథం దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన ప్రత్యక్షపరచబడ్డ ఆ సువార్త రక్షణ మనం పొందుకుని పరిపూర్ణంగా ఉండాలంటే ప్రకటన గ్రంథం యొక్క విషయాలు ఏది కలపకూడదు, ఏది తీయకూడదు. లేదు కాదు నేను కలుపుకుంటాను తీస్తానంటే రక్షణ నుంచి తొలగిపోతారు ఈజీగా. మనం చెప్తున్నాం, దేని నుంచి తొలగిపోతాం? రక్షణ నుంచి తొలగిపోతాం ఈజీగా, రక్షణ నుంచి బయటపోతాం. అందుకే ఇది కలపకండి, ఇది తీయకండి, ఎలా ఉందో అలాగే జాగ్రత్తగా దీన్ని గమనించండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇది దేవుని అభిప్రాయం. ఇందులో దీవించబడాలని అభిప్రాయం ఉంది, ఈ రక్షణ పరిపూర్ణంగా మీరు అనుభవించాలని అభిప్రాయం ఉంది. కానీ ఎక్కడైనా దీంట్లో మీరు సొంత పెట్టడం వాడినా, నేను సొంత పెట్టడం వాడినా, తీసినా కలిపినా, సాతాను చొరబాటుకు అవకాశం ఇచ్చిన రక్షణ నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తాం, బయలుపోతాం. అందుకే ఇది అపవాద గురించి అభిప్రాయం చెప్పాను, అలాగే దేవుని అభిప్రాయం కూడా చెప్పాను. ఇక మొదటి బైబిల్ అభిప్రాయం చెప్తాను చూడండి. బైబిల్ ఒక ఉద్దేశం, ప్రకటన ఉద్దేశం ఏంటంటే, ఇది చదవటం వల్ల మన రక్షణ, మన నిరీక్షణ పరిపూర్ణంగా నిలబడతాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇది చదవటం వల్ల మన రక్షణ, మన నిరీక్షణ పరిపూర్ణంగా నిలబడతాయి. అంటే ఇది కంప్లీట్ అవుతుంది, ఇది పరిపూర్ణం అవుతుంది. అంతేకాదు ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది చాలా జాగ్రత్తగా, ప్రతి చరిత్ర బుక్ ఎలాంటిదంటే గడిచిన 1832 నుండి 2022 వరకు ఉన్న చరిత్ర, అంతే కదా. కానీ ఇది ఎలాంటిదంటే చరిత్ర కంటే, చరిత్ర పుస్తకాల కంటే ముందు రాయబడింది. అలా చెప్తున్నారు, ఈ చరిత్ర పుస్తకాలన్నీ చరిత్ర పుస్తకాల కంటే ముందు రాయబడిన చరిత్ర గ్రంథం. అట్ ద సేమ్ టైం అన్ని చరిత్ర పుస్తకాల కంటే ఆఖరణ ముగించబడ్డ చరిత్ర పుస్తకం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఇది చరిత్ర పుస్తకం జాగ్రత్తగా ప్రారంభించబడింది, ఫస్ట్ లోనే ప్రారంభించబడింది, కానీ ముగించడం మాత్రం లేట్గా. అన్ని చరిత్ర పుస్తకాల కంటే లేటుగా ముగించబడింది. అన్ని చరిత్రలు ముగించబడిపోయాయి. అన్ని చరిత్ర పుస్తకాలకి ఒక టైం అయిపోయింది, ఇక అన్ని కూడా ముగించి పలానా 2025 వరకు చరిత్ర అనుకోండి, ఇంకెక్కడితో. కానీ ఇది ఎక్కడి వరకు ఉందో, ఈ భూమి ఎక్కడి వరకు ఉందో, దాని నాశనం ఎక్కడి వరకు ఉందో అంతవరకు, దాని చివరి వరకు రాసిన గ్రంథం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ గ్రంథం, దాని బైబిల్ చెప్పింది ఏంటంటే ఇది చివరి వరకు రాయబడ్డ గ్రంథం. ప్రకటన సామాన్యమైనది కాదు, ఇది చివరి వరకు రాయబడ్డ గ్రంథం. అందుకే దీన్ని చదువువాడును, దీన్ని వినువాడును, ధ్యానించి గ్రహించేవాడును ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటంటే అన్ని విషయాల్లో మీరు బ్లెస్ అవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ అందరికి తెలిసిన పాట నేను పాడాలని ఆశపడుతున్నాను, అది మా నాతో కలిసి కూడా మీరు పాడాలని వేడుకుంటున్నాను. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసును చేరుకుని విశ్వాసం నీకుందా. రామయ్య యేసయ్య, రామయ్య యేసునాథ వేగమే, రామయ్య రామయ్య యేసయ్య వేగమే, రామయ్య యేసయ్య.
దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకే ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకే ఆకలి నీకుందా? సమాజం నీకుందా? అన్నిటి కన్నా విన్నగను అన్నిటి ప్రార్థన నీకుందా? అన్నిటి కన్నా అన్నిటి ప్రార్థన నీకుందా? స్తుతి ఆగమ నీకుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1వ అధ్యాయంలో 4వ వచనంలోకి వెళ్తున్నాం. 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. జాగ్రత్తగా వినండి. ఇది ఎవరికి రాశాడని చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఎవరికి రాశాడని చెప్తున్నాడు? ఆసియాలో ఉన్న సంఘాలకి. ఆమేనండి. ఇది రాసినప్పుడున్న సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది పద్మస్ ద్వీపంలో యోహాన్ గారు రాశారన్న విషయం మనకు స్పష్టంగా ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. అయితే యోహాన్ గారు ఉన్నప్పుడు ఒక భయంకరమైన సందర్భం ఒకటి జరిగింది. ఆ సందర్భాన్ని బట్టి చెప్తాను. అప్పటి రోజుల్లో డొమిషియన్ అనబడిన చక్రవర్తి, అతని పేరు చెప్పండి. డొమిషియన్ అనబడిన పేరు కలిగిన చక్రవర్తి నన్నే దేవుడిగా ఆరాధించండి, నన్నే దేవుడిగా పూజించండి, మీరు ఎవరైనా పూజిస్తే నేను ఊరుకోను అని బాగా గట్టిగా ప్రకటన చేశాడు డొమిషియన్ చక్రవర్తి. ఆ రోజుల్లో ఎక్కువ శాతం నలిగిపోయింది ఎవరు అంటే సంఘం. బాగా నలిగిపోయింది ఎవరు అంటే సంఘం. సంఘం చాలా వరకు శిక్షకు గురయ్యేది. ఎవరైనా సరే అటో అడుగు ఇటో అడుగు వేసేసేవారు, కానీ ప్రభువు నమ్ముకున్న వారు మాత్రం చచ్చిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఇక మాత్రం ఏమాత్రమో వాళ్ళు మీ ప్రభు మాకు తెలియదు అనేవారు కాదు. ఎక్కువ శాతం పూర్వం సంఘం అంతా అలాగే ఉంది. నేటికి మనం ఈ ఫ్యాన్ల కింద బరకాలు చక్కగా మంచి మంచి విషయాలు ఇలా అనుభవిస్తామంటే ప్రభు ఒకవైపు అయితే వీళ్ళు హతసాక్షి జీవితం మరొక వైపు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే ఇలాంటి చిన్న పిల్లల్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చి పైకి వేలాడదీసి మీరు యేసు ప్రభువును వదులుతారా లేకపోతే మీ అబ్బాయిని మీ అమ్మాయిని చంపేయమంటారా అనే అంత భయంకరమైన శిక్ష సమస్యలు పెడుతున్నారు సంఘం పూర్వం.
ఆ రోజుల్లో. ఎందుకంటే డొమిషియన్ చక్రవర్తి యొక్క ప్రవర్తన ఎంత గొప్పదంటే ప్రతి ఒక్కరి శిక్షకు ఖచ్చితంగా వేయాలనేది అతను తపన. ఎందుకంటే తను రాజుగా ఒప్పుకోకుండా, తను దేవుడిగా ఒప్పుకోకుండా ఇలాంటి వాడు కూడా ఎక్కువగా ఉన్నారని వాటిపై వాళ్ళ అధికారం ఎంత గొప్ప, నా అధికారం గొప్పదా వాళ్ళ గొప్పదా అని పోరాడేవాడు. ఆ పోరాటంలో ఎక్కువగా నలిగిపోయింది సంఘమే, యేసు ప్రభువును వెంబడించిన విశ్వాసం. చాలా మీరు సంఘ చరిత్ర చదివారో లేదో, సంఘ చరిత్ర కూడా తెలుసుకోండి. చాలా వరకు సంఘంలో ఆ విషయాలు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు సంఘం అంతా కూడా సుఖం నేర్చేసింది. నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సంఘానికి కూడా చెప్పేది ఏంటంటే, చరిత్రలో సంఘం నలిగిపోయి తెలిస్తే ప్రస్తుత సంఘం బాధపడుతుంది. దేవునికి స్తోత్రం. చరిత్రలో ఎంత సంఘం బాధపడిపోయిందో, ఎంత సంఘం నలిగిపోయిందో, ఆ నలిగిపోయిన నలుగురి నుంచి, ఆ రక్తం కారునంతగా వారు పోరాడిన పోరాటం నుంచి మనం అందరూ రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. యేసయ్య కాచిన ఆ పోరాటం, కాచిన రక్తం ద్వారాను వీళ్ళు పోరాడిన ఆ భయంకరమైన పోరాటం. యేసు ప్రభువునే నమ్ముతాం, మేము ఎవరిని నమ్మం. మీరు ఎన్నైనా చేయండి, మేము చావైనా చేస్తాం. కానీ అయితే యేసు ప్రభువుని నమ్ముకోవడానికి వాళ్ళు ప్రాణాలు ఇచ్చేసేవారండి. ఏ విషయం మేము నమ్మని ఒక పదం పలికించాలి, ఇంట్లో వచ్చేసేయండి ఈజీగా. చాలా వరకు మీరు అర్థం చేసుకున్నారు లేదో, మన ఇంట్లో గొడవ అయిందనుకోండి, ఏదో సంథింగ్ జరిగింది, ఎవ్వరూ మాట్లాడలేదు. మనం వెళ్ళి తగునమ్మా నేను ఎలా అయింది నేను చూసానంటే అందరూ ఏమవుతుందో చెప్పండి. ఎవరికి వెళ్ళింది దీనికి ఎందుకురా, ఎవరికి వెళ్ళింది దీనికి ఎందుకురా, నోరు మూసి కూర్చుంటే పోయేది అంటారా లేదా? సంఘాన్ని కూడా తిట్టేవారు చాలా మంది. చాలా ఎగస్ట్రా ఎక్కువైపోయి ఆ యేసుబాబుని వదిలేసిపోతే ఏంటి నష్టం, అంత ప్రమాదంగా పేక దాకా తెచ్చుకోవాల్సిన పనేంటి అని తిట్టేవారు ఆ రోజుల్లో సంఘాన్ని. సంఘం ముఖ్యంగా నీరో చక్రవర్తి ఒక ఆయన ఉండేవాడు, ఈయన తర్వాత వచ్చినాడు నీరో చక్రవర్తి అని. ఆడు ఎలాంటి క్రైస్తవుల మీద పేకలాగా కష్టపడి ఇచ్చాడు. ఒక పట్టణాన్ని అంతటిని అడ్డీ చేసి, ఆ పట్టణం రాబోయే రోజుల్లో ఒక మంచి వర్తక ప్రదేశంగా, తన సొంత ప్రదేశంగా తీర్చిదిద్దుకోవడానికి అంటించేసి రాత్రికి ఇది క్రైస్తవులే చేశారని అతను ఆ క్రైస్తవుల మీద చూసాడు. సో అతని ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవుల్ని నానా ఇబ్బందులు పెట్టినా ఎవ్వరూ ఏమనకూడదు. అనకూడదంటే గుర్తుపుణ్యాన్ని క్రైస్తవులు తీసుకొచ్చి కాదు ఊరుకుంటారండి. వాళ్ళు కుక్క ఉందనుకోండి, అది కొట్టేస్తాం అనుకుంటే ఆ మంచి కుక్కను కొట్టేస్తానని అంటారు. అదే పిచ్చుకోక హేగా అంటే నేను కూడా దెబ్బేస్తాను వచ్చేయాడు. ఇది సమస్య. ఏదైనా ఒక మంచిది, అది మంచిది కాదు చెడు అంటే అందరూ ఒప్పుకుంటారు. అలాగే క్రైస్తవుల మీద ఈ నింద వేయడం వల్ల అందరూ కూడా క్రైస్తవులు చనిపోవాలని కోరుకున్నారు. ఈ నీరో చక్రవర్తి లాంటి ఏం చేశాడంటే, మనం వీధి లైట్లు ఉంటాయి కదా, వీధి లైట్లు, ఆ వీధి లైట్లు లాగా వీళ్ళని ప్రతిరోజు రాత్రి ఒక వీధి అంతా కూడా ఒక క్రైస్తవులు కట్టి ఒక్కొక్క రాత్రి కాగడాల్లాగా వెలుగు, ఆ వీధి లైట్ వెలుగులాగా అంటించేవాడు. రాత్రంతా అలా అంటుకునేవాడు. యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళని చేసిన వాళ్ళకి అంటే ఒక రాత్రి అంతా ఒక బ్యాచ్, వాళ్ళందరూ కాలు బూడిద అయిపోతారా, మరుసటి రోజు వెలుగుగా మళ్ళీ ఇంకో బ్యాచ్. అలా బాధ పెట్టాడు మొత్తం ఆ నీరో చక్రవర్తి. అతనికంటే ముందు ఇతను ఎంత బాధ పెట్టాడంటే సంఘాన్ని చాలా బాధ పెట్టాడు. ఈ సమస్యలోనే అతి ప్రాముఖ్యమైన వ్యక్తి అయిన అపోస్తలుడైన యోహాను గారు కదా రాసింది. ఈ యోహాను గారిని ఎన్నో సమస్యలకు గురి చేశారు. చరిత్రకారులు చెప్పినట్టు అతన్ని పకోడీలాగా వేపేటప్పుడు కూడా అతను సలసలా కాలుతున్న నూనెలో వేస్తే దేవుడు మహాశక్తి అతను ఉండటం వల్ల అతను ఏమో హాని జరగలేదు. సాధారణంగా నీళ్ళు ఏదైనా పకోడీ వేస్తే ఎలా ఉంటుంది, సలసలాకపోదు కదా, అది ఎంతో మరిగిపోయి మొత్తం అది ఒక రకంగా రంగు వచ్చేసి, అలాంటి మరిగిపోయిన నీటిలో ఈయన వేస్తే ఏం అవ్వలేదని రాబడింది ఆ చరిత్ర గ్రంథం. సో ఇతను చంపలేమని ఒక తుది నిర్ణయానికి వచ్చేసి పద్మాసు అనబడిన ప్రాంతంలో పంపించేసేది. అది భూమి మీద చాలా లోపలికి, అంటే ఒక ఐలాండ్ తో సమానం. అది ఇప్పుడున్న ఐలాండ్స్ అయితే బాగున్నాయి, కానీ అప్పుడున్న ఒక భయంకరమైన ఖైదీలు ఉంచే ప్రాంతం. అది ఖైదీలే, చచ్చిపోదామని అనుకున్నా చావలేదు, పోనీ వేరే ప్రాంతంలో పారిపోదామనుకున్నా పారిపోలేదు. ఆ సముద్రం నీరు కూడా రాలేదు, అలాంటి ప్రాంతంలో పాడేశారు. అలాంటి ప్రాంతంలో ఉండి ఆసియాలో ఉన్న సంఘాలకి, ఎందుకంటే ఈ ఆసియా సంఘాలపై ఇతనికి మంచి అభిప్రాయం ఉంది. ఆసియాలో ఉన్న స్మరణ సంఘం మీద, ఆసియా అంటే మొత్తం అదొక ఖండం, మనందరం ఆసియా ఖండంలోనే ఉన్నాం. ఆ ఆసియా ఖండంలో ఉన్న కొన్ని సంఘాలు, 7 సంఘాలు, ఆ సంఘాలు ఉన్న వాడందరికీ ఈ వర్తమానం వెళ్ళాలని ఆశిస్తున్నట్టు.
అందుకే ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శుభమని చెప్పి రాస్తున్నారు. ఇది రాసేది ఎవరికైనా? అందుకే ఈ సంఘాలు చాలా బలహీనమైనవి, చిన్నవి, బాగా స్వల్పమైనవి, అయినా వాళ్ళకి ఇంత బలమైనవి అర్థమవుతాయంటే మనకు అర్థం అవ్వాలి అంటున్నాను. అందుకే చదువు లేకే సామాన్యంగా బ్రతుకుతున్న వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న సంఘానికే అర్థమయ్యేటట్టుగా రాసేటప్పుడు, అయితే మనము ఎందుకు అర్థం చేసుకోలేము? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవలేకపోతున్నాం. మన ప్రపంచంలో ప్రకటన గ్రంథం చదువుతున్నాం. అది కాదు, వాళ్ళ యొక్క చరిత్ర దగ్గరికి వెళ్ళి ప్రకటన గ్రంథం చదివితే వాళ్ళ ఆ రోజుల్లో ఎలా ఉండేవారు అనే నేపథ్యాలు గమనిస్తే అప్పుడు ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు నేటికి ఎలా అర్థమవుతాయో అలా అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఇక ఆసియా ఖండంలో ఉన్న 7 సంఘములకు శుభం అని చెప్పి రాస్తుంది. ఎవరు ఈ శుభం చెప్పిన వారంటే వర్తమానము, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నవారి నుండి, ఆయన సింహాసనం ఎదుగుతున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు. ఈ పదం చాలా నమ్మకమైంది. మామూలుగా నేను సాక్షి, సత్య సాక్షి అని రాశాడు పైన. ఈయనకు వచ్చినప్పుడు, యేసుప్రభు వారికి వచ్చినప్పుడు నమ్మకమైన సాక్షి అని రాశాడు. ఎందుకంటే నేను చనిపోతే ఆయన ద్వారా తిరిగి లేవాలి, కానీ ఆయన చనిపోయి తిరిగి లేచినవాడు. చనిపోయి తిరిగి లేచినవాడు. ఆయన చెప్పింది చెప్పాడు, చెప్పింది చేశాడు, చేసి నిరూపించాడు. అందుకే ఆయన నమ్మకస్తుడైన వాడయ్యాడు. నమ్మకమైన వాడంటే ఏం చెప్పాడో అది చేసి చూపిస్తాడు నాకు. నమ్మకమైన వాడంటే ఆయన మాట నమ్మదగినది అని అర్థం. అబ్రహాం ఎవరు నమ్మాడని రాబడింది? అది ఆయన వాగ్దానం చేయగల వాక్యంలో ఉంది కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని రాబడింది. వాగ్దానానికంటే అని చెప్తున్నాను, దేనికంటే? వాగ్దానానికంటే వాగ్దానం చేసిన వాడు నమ్మాడు. చాలా భిన్నమైన తెచ్చేస్తుంది. మనం 31 నైట్ మీరు ఇస్తారో మేము కూడా ఇస్తాం. ఆ 31 ఉన్న స్లిప్పులు నమ్ముతాం బాగా, కానీ అంతకంటే ఎక్కువ ఎవరు నమ్మాలంటే చెప్పండి, అంతకంటే ఎక్కువ ఎవరు నమ్మాలి? అప్పుడు ఈ ఒక స్లిప్ అర్థం అవుతుంది. ఏ స్లిప్లు? వాగ్దానాలు అర్థం అవుతాయి. ముందు మనం ఏం నమ్ముతాం? ఆ స్లిప్లు నమ్ముతాం కాదు. మనకి ఏం ప్రాముఖ్యం అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మాలి. ఆయన నమ్మదగిన దేవుడు రాయడం. అందుకే వాక్యంలో స్తోత్రం చెప్పడం దగ్గరగా ఆయన ఏ దేవుడు అంటే నమ్మదగిన దేవుడు. అనగా నమ్మదగిన దేవుడు అంటే ఆయన చెప్పినట్టుగాను, ఆయన ఏమైతే మాట ఇచ్చాడో ఆ మాట ఇచ్చినట్టుగాను, ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్న మనుషులైనా సరే, ఎలాంటి సందర్భాల్లో ఉన్న పరిస్థితులైనా సరే మార్చేసైనా ఆయన మాట నెగ్గించుకోగల నమ్మకమైన వాడు. దేవుడికి స్తోత్రం. అంటే మీ జీవితంలో మీకు దేవుడు దీవెనిస్తానన్నాడు అనుకోండి, ఆ దీవెనకి మీ కుటుంబంలో ఎవరూ కూడా సిద్ధంగా లేనంత బలహీనతలో ఉన్నారు. కుమారుడా సరిలేదు, కుమార్తె సరిలేదు, ఇంట్లో పరిస్థితులు బాగలేదు, అసలు ఎవరో కూడా బాగుపడతారనే నిరీక్షణ లేదు. కానీ వాగ్దానం మీకు ఉంది, కానీ దీవెన గల నమ్మకమైన మాట మీకు ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని చూస్తే ప్రపంచం అంతా ఏమందంటే మీ బతుకులు బాగుపడటం అనేది అసాధ్యమరా అంది. మీ బతుకులు బాగుపడటం అనేది నమ్మలేవు అసలు అని అన్నది. కానీ అలాంటి నమ్మలేని మాటల సైట్లో నేనున్నాను, ఆ వాగ్దానంలో ఉన్న మాటే నెరవేరుస్తాను. మీ కుటుంబ పరిస్థితులు బట్టి నెరవేర్చదని అన్నాం. ఏ కుటుంబాల్లో అయినా సరే దేవుడు ఆ వాగ్దానాన్ని చేస్తాడు, నెరవేరుస్తాడు. అది మాట. పరిస్థితులు ఏవైనాను వ్యతిరేకంగా ఉన్నాను, వాగ్దానానికి భిన్నంగా ఉన్నాను. ముసలితనంగా ఉంది శారా, ముసలితనంగా ఉన్నాడు అబ్రహాం, కానీ వాగ్దానం ఏముంది? నీకు సంతానం ఇస్తాను, నీ వలన కలిగినదైనా, శారా వలన కలిగినదైనా అని రాబడింది. ఆ మాటకి శారా వృద్ధాప్యంలో ఉండి కూడా కుమారుడు కాదు. వృద్ధాప్యం అనేది ఆవిడకున్న బలహీనత, వృద్ధాప్యం అనేది ఆవిడకున్న సమస్య. వృద్ధాప్యం అనేది అందులో ఏ మాత్రమో చెప్పండి, అందులో ఆ వృద్ధాప్యం ఏం చేయలేదు, ఏమవుతుంది కదా, ఏం లేదు, జస్ట్ ఉంది ఉంది వెళ్ళిపోయాక అంటే నువ్వు సార్లు వాక్యం మాట్లాడడానికి ఇలాంటి సైతం అది సహజంగా మనుషులు చేయడం వస్తామనిగా దాన్ని గెలిస్తే దాని గొడవ ఏర్పడుతుంది. దానికి మెయిన్ అవుట్ సైడ్ కావాలి అంతే. అదే మనకి ఏంటంటే మన పూర్వీకులు నేర్పింది గర్భిణి అంటే ఒక దోట, అదొక దెయ్యం, ఇవన్నీ నేర్చుకోవడానికి భయపడతారు అన్నమాట. అవన్నీ మన పాము అంటే అదొక పగకట్టే
ఇవన్నీ నేర్పడం వల్ల మనం భయపడిపోతాం. వస్తానికి ఏం జరగవు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. స్తోత్రం చెప్పండి. గర్భఫలానికి నోచుకోలేని మనం చెప్పండి, గర్భఫలానికి నోచుకోలేని వృద్ధాప్యంలో ఉన్న శారాకి గర్భఫలం ఇస్తాననే వాగ్దానం ఉన్నందున ఆమెకు గర్భఫలం వచ్చింది. ఏమాత్రము గర్భఫలాన్ని నోచుకోలేని 100 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము వాగ్దానం చేత ప్రభువుని నమ్మటం వల్ల శక్తి పొందుకుని పిల్లవాడు అన్నాడు. ఇదంతా దేవుడు మాటలు, నమ్మదగిన దేవుడు అంటారు కాదు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు వారు నమ్మకమైన సాక్షి. ఆయన మాట అంటే మాటే. బయటకు వాచ్ వచ్చినప్పుడు నాకు ఈ ప్రకటనలో మాట చాలా ఇష్టం. అది మీ చేత చదివిస్తాను. మీకు కూడా మంచి మాట ఉంది. మనము 6వ అధ్యాయము 17వ మాట చూడండి. 6వ అధ్యాయం కదండి, 6వ అధ్యాయం కాదు, అది అధ్యాయం అంటే సార్ 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయము 17వ అదే ఒకసారి 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. సృష్టించి యుగయుగములు జీవించుతున్న వారి తోడు అని ఒట్టు పెట్టుకుని, ఒకే మాట చెప్తున్నాడు, ఒట్టు పెట్టుకుని ఏమన్నాడట? అందరూ చెప్పండి, ఏమన్నాడండి? ఇది అంటానండి మాట. ఇక్కడ ఈ మాటలు రాయబడిన నమ్మకమైన సత్య సాక్షి లేక సాక్షి. ఆయన ఒక మాట చెప్పాడు, నేను త్వరగా వచ్చేస్తున్నాను చెప్పాడు. అయితే ఇది సంఘం నమ్మలేదు. పూర్వం నుండి సంఘం చాలా మంది నమ్మలేదు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని 20 సంవత్సరాలు అయినా వస్తారని చెప్పి మనం నమ్మాం. కానీ వాళ్ళ పూర్వీకులు మొదటి నుంచి పుట్టుక క్రైస్తవులు కాబట్టి చాలా మంది నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఆ విషయం కూడా పేతురు గారు రాశాడు. మీకు చదివే లేదు. 2వ పేతురు రాసిన పత్రిక ఏంటి? 2వ పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం. అంత్య దినాల్లో ఎవరు వస్తారంటే, అంత్య దినాల్లో అపహాసకులు వచ్చి అపహాసించుచు వచ్చి వారి స్వకీయ అంటే వారి సొంతమైన గుణగణాన్ని ఆధారం చేసుకుని వారి స్వకీయ దురాశల చేత నడుచుకొచ్చు ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైందంటే మొదటి నుంచి సృష్టిలాగా ఉంది. మీరందరూ మీరు చెప్పింది ఆ రోజు నుంచి ఈ రోజు డౌట్ ఏంటంటే చాలా మంది ఎప్పటి నుంచో వస్తారంటే ప్రభు ఎక్కడ వస్తాడు? మీరు ఎప్పటి ఏ మార్పు వచ్చింది? మా పూర్వీకులు చూసిన సూర్యుడే ఇప్పటికే ఉన్నాడు. మా పూర్వీకులు నివసించిన నివాసమే భూమి ఇప్పటికే ఉంది. మా పూర్వీకులు జీవించిన జీవన విధానమే ఇప్పటికీ జరుగుతుంది. అదే మానవుడు, అదే జీవనం, అదే భూమి, అదే ఆకాశం, అదే చంద్రుడు, అదే నక్షత్రాలు, మార్పు లేదు. మీరేమన్నాడు? మాట్లాడంటే మీరేమన్నాడు? వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు అన్నారు. ఎక్కడ వస్తాడు అని ఆశిస్తారండి, అలా మాట్లాడతారు. మా పూర్వీకుల్లో ఉన్నట్టు అందరూ అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా నిద్రించిన మొదలుకొని సమస్తము సృష్టించిన ఆరంభంలో ఏమైనా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా అని చెప్తారు. అయితే అలాగే మాట్లాడతారు కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం చదవనమ్మా. పూర్వం నుండి ఆకాశం నుండి ఎన్నో వస్తుంది దగ్గర ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏంటంటే ప్రభు దృష్టికి ఒక దినం జరిగితే మన దృష్టికి నా వ్యక్తి ప్రభు దృష్టికి ఒక దినం అయిందంటే మన దృష్టికి 1000 సంవత్సరాలు. అంటే మన క్యాలెండర్లో 1000 సంవత్సరాలు గడిస్తే ఆయన దృష్టిలో ఎన్ని ఒక రోజు అయిందా? ఇప్పుడు 1000 సంవత్సరాలకి ఇక్కడ నుంచి ఎక్కడ వెనకెళ్తాం?
2025 1000 సంవత్సరాలు వెనకాల 1120 కదా, అదే 1125 కదా, 1025 కదండి వెనకెళ్ళామండి. అంటే ఎన్ని రోజులు అర్థం? ఒక రోజు. 1025 నుండి 2025కి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు ఎక్కువ తెలుసు, ఎంత మార్పు ఉందో మనకు తెలుసు, ఎంత చేంజ్ అయిందో తెలుసు. కానీ ఆయనకైతే ఈ వ్యాధి ఇప్పుడు దినం అలా లెక్కేసుకుంటే బైబిల్ ప్రకారం 6 దినాలే. వాక్య ప్రకారం ఆదికాండం 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆలోచిస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుండి ఇప్పటి వరకు ఆలోచిస్తే 6 సంవత్సరాలు అయింది. ఎన్ని దినాలు అయింది దేవుని దృష్టిలో? ఇప్పుడు ఏమవుతుంది? 7వ దినం అంటే ఇంకా ఆయన వచ్చేసే దినం అసలు విశ్రాంతి దినం లేదు, ఇంకా ఆయన టైం అంతది. అంటే 7 దినాల్లో ఆయన వస్తున్నాడంటే అర్థం ఏంటంటే మనకి 7,000 సంవత్సరాలు కలిసి అర్థం. అంటే మనం అంత అజ్ఞానంతో మాట్లాడతాం. ఆయన దృష్టిలో మనకి 1000 సంవత్సరాలు అయితే ఆయనకి ఒక దినం. కాబట్టి ఆయన ఆలస్యమైంది అనుకోండి మనకు అవివేకం తప్ప ఆయనకైతే ఆలస్యమో దేవునికి స్తోత్రం. ఆయనకి ఆలస్యమైంది. ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావంటే 2 రోజుల క్రితం వచ్చానంటే అర్థమైందా నీకు? ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావు మొదటి ఎప్పుడు జరిగిందంటే ఏమంటాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం మనం అంటాం, ఆయన అంటాడు 2 రోజులైంది మొన్న వచ్చా కదా. అంటే ఆయన ఉద్దేశంలో ఆలోచిస్తే చాలా పరిమితం కలిగింది కాదు, అది చాలా సంకుచితంగా ఉంది. మన ఉద్దేశాల్లో అపరిమితమైనది, చాలా ఎక్కువైపోయిందో టైం అనుకుంటాం, కానీ ఆయన చాలా తక్కువ టైం. అందుకే ఏమన్నాడు, అలాంటి 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఒక దినం వల్ల ఉన్నాయి. కాబట్టి కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తాను వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాడు, కానీ ఎవడనూ నశించకపోకూడదని నిశ్చయించుకున్నాడు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి అందరి ఎడల దేవుడు దీర్ఘశాంతమో. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి అంతా మీరు ఇలా కూర్చొని సిద్ధంగా ఉండాలి. నాకు ఎక్కువ ఇంకా అసలు మీరు నిద్రపోకుండా ఉండాలంటే నేను నిద్రపోకుండా చెప్తాను, ఒంటికాలం మీద కూడా చెప్తాను. దేవుడికి స్తోత్రం కలిగి ఆయన ఏమో పాస్టర్ గారు అనుకుంటున్నాడు ఆ పర్లేదా ఏది నీకు ఎంతవరకు నేను అవసరం ఎంత వెళ్ళిపోతాను. కానీ ఏంటంటే నాకు కొన్ని మీటింగ్లు ఉండడం, ముందుకు వెళ్తాం, దాని గురించి ఆలోచించడం తప్ప వాస్తవానికి ఈ వాక్యాలు మీరు ఎలా చెప్పమంటే ఇంకేంటని చెప్తాను. బైబిల్ ఏముంది? ఆయన ఆలస్యం అవుతున్నాడు అనుకోకండి. ఆయన ఏంటంటే కొద్ది దినంలో వచ్చేస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ వాక్యం ఉంది, ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగా ఆలస్యము చేయడు. ఎందుకు లేట్ అయింది? 6వ దినం కూడా రావట్లేదండి. కారణం 6వ దినం అయిపోయినా రావట్లేదంటే కారణం మనము నశించుకోకూడదని, బయట వారు నశించుకోకూడదని, ఎవరు పాడవకూడదని దీర్ఘశాంతము వహించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన పడక ఏం కలిగి ఉన్నాడు? ఓపిక కలిగి ఉన్నాడు. నా ఉద్దేశంలో మనం ప్రభువులు బాగా దేవులో ఉంటే మంచిది. ఆయన ఆలస్యం చేస్తున్నాడు కదా అని కొంచెం ఎక్కడైనా బయటగా తిరిగి రెక్కల బయటకు వెళ్ళిపోతే అమాంతంగా వచ్చి గెద్ద చూపేటట్టు వచ్చిపోతాడు సాధన. కాబట్టి ఈ టైంలో రెక్కలు ఉండడం మంచిది. ఆలస్యం అవుతుందని కానీ ఇంకా ఇదేలాగే అవుతుంది కదా, ఆయన అలా వస్తున్న విషయం మర్చిపోతాం, తర్వాత విషయాలకు వెళ్దాం. రేసు కూడా పుట్టినరోజు వస్తుంది కదా, ఇప్పుడు ఆ పుట్టినరోజుకి వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళా ఆయన శ్రమల రోజు వస్తుంది. ఆ శ్రమలు అయ్యాక ఒక చూద్దాం రాగడ. అలా అవుతుంది. రాను వాక్యం చెప్తుందంటే ఇదంతా మనం గొప్పతనం కాదు, మన జాగ్రత్తగా ఉండడం మంచిది. దేవుడికి స్తోత్రం. మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆయన నమ్మదగిన సత్య సాక్షి. ఆయన మాట చెప్పాడంటే ఇందాక చదివించిన వచ్చిన 10వ అధ్యాయంలో ఆయన ఒట్టు పెడుగు చెప్తున్నాడు, ఇక నా ఆలస్యం చేయలేను, ఇక లేట్ చేయి. యోధా గ్రంథంలో ఏమంటుందంటే, యోధా పత్రికలో ఆయన గుమ్మం దగ్గరే ఉన్నాడు అని రాయడం. ఎక్కడ ఉన్నాడంటే, అంటే ఎవరైనా బయలుదేరుతారంటే ఎక్కడ ఉంటారు? లాస్ట్ లో ఇక బయట వచ్చేస్తున్నాడు. అదే అనమాట యేసు ప్రభు వారు రాక సమీపిస్తున్నారు కాదు. అందుకే యోహాను గారు ఏమన్నారంటే యేసుక్రీస్తు వారి గురించి, ఆయన నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఎలాగైతే లేస్తానన్నాడో అలా లేచాడు. ఆయన ఆదిలో ఉన్నాడు. ఆయన భూమి అధిపతుల కంటే రాజ్యుల కంటే అధిపతి అయి ఉన్నవాడు. యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మీకు కలగాలని ఆశిస్తున్నాను. మనల్ని ప్రేమించు తన రక్తమును మన పాపముల నుండి మనల్ని విడిపించి మహిమా ప్రభావములు యుగములు కలుగును గాక. ఆమేన్. మనం విడిపించిన దేవునికి కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను, ఈ పదం నాకు చాలా ఇష్టమైన ప్రకటనలో,
మనలందరినీ ఎలా చేయాలనుకుంటున్నాడంటే ఒక రాజ్యంగా చేయాలనుకుంటున్నాడు తండ్రి దేవుడికి. అంతేకాదు యుగ యుగములకు కలిగిన ఆమె తర్వాత మనం రాజ్యముగాను యాజకులుగాను చేయాలనుకుంటాడు. ప్రభు ఎలా చేయాలనుకుంటాడంటే మనల్ని ఆయన రాజ్యముగా. ఏ దేవుని యొక్క రాజ్యం అంటే సంఘం. ఆయన సంఘంలో ప్రతి ఒక్కరిని ఎవరు ఆయన రాజ్య వారసులుగా చేయాలనుకున్నాడు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ బానిసలు కాదు, యాజకులు. యాజకులు అంటే ఏం చేస్తారమ్మా? పరిచయం చేస్తారు. ఇంకా ఎన్నప్పటికీ ఏం చేస్తారు? యాజకులు దేవునికి దూపం వేస్తారు, మంచిది. ఇంకా మధ్యవర్తిత్వం వహిస్తారు, దేవుని నిత్యము ఆరాధన చేస్తారు. ఏ కదా యాజక పరిచయం. మనం కూడా అలా ఉండటానికి, నిత్యము అలా ఉండటానికి ఆయన చేశాడు దేవుడికి. స్తోత్రం చెప్పండి. అందుకే పేతురు అంటారు మనందరూ రాజులము యాజక సమూహము. ఆయన అదే పేతురు పత్రికలో ఆయన 5 వచనాలు ఏమంటాడంటే, మీ హృదయం ఆయన ఆలయము, మీరు యాజకులు, మీ ఆత్మ సంబంధమైన ప్రతి బలి అందులో అర్పించండి అంటే దేవునికి స్తోత్రం. మన హృదయం ఏంటంటే ఆలయం. మనం ఎవరంటే యాజకులు. మనం ఇచ్చే అర్పణ ఎలా ఉంటాయంటే ఆత్మ సంబంధమైనవి. నిత్యము ప్రార్థన, నిత్యము ధూపము. మీ ఇళ్లలో ప్రార్థన లేకపోయినా, మీ ఇళ్లలో ప్రభు స్తుతించే స్తుతి ధూపం లేకపోయినా ఆ ఇంట్లో దయ్యాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటారా, యాజకుల దగ్గర ధూపము లేక ఆరాధన లేక ప్రార్థన లాంటివి లేకపోతే అవి ఖచ్చితంగా దయ్యాల గుడిగా మార్చబడ్డాయని వాక్యంలో కూడా అవి ఖచ్చితంగా దయ్యాల గుహగా మార్చబడుతుంది. అది వ్యాపార గృహాలుగా మార్చబడతాయి. అది ఏసై చెప్పాడు కదా, ఏంటి ఈ దేవుని మందిరాన్ని ఏం చేసేది ప్రార్థన లేకుండా? దొంగల గృహగాలు, దెయ్యాల గృహగాలు లేదా పాడుపడ్డ మనుషులుగా డ్రెస్ చేస్తే మొత్తం నాకు తీస్తాడు. ఎప్పుడైతే యాజక పరిచర్య ఆగిపోయిందో ఆ మందిరం అంతా పాడుపడిపోతుంది. అందుకే మన యాజకులు అయితే మన మందిరంలో, దేవుని ఆత్మ సంబంధమైన మందిరంలో ఏం జరుగుతూ ఉండాలి? నిరంతరము యాజక ఏర్పాటు, యాజక పరిచర్య, యాజక ఆరాధన, యాజక స్తుతి, యాజక ప్రార్థన ధూపం నిత్యము మన సన్నిధిలో దేవుని మందిరంలో జరుగుగాక. అది జరగకపోతే మన హృదయం చెడిపోతుంది. అందుకే యేసు ప్రభువు వారు అన్నాడు, ఎవరి హృదయాలు ఖాళీగా ఉంచుకోకూడదు అని. అందరూ కలిసి ఏదైనా ఒక వ్యక్తి త్వరగా ఇచ్చి ఈ దయ్యం వదలకుండా ఉదయాలు చెప్పేసి ఆ దయ్యాన్ని బయటకు తోలేసి నీట్గా మంచిగా పెడితే ఆ దయ్యం వెళ్ళి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి ఇది చక్కగా అమర్చబట్టి ఉన్నట్టు చూచి ఇంకా 7 దయ్యాల్ని ఆ మొదటి స్థితి కంటే కడప స్థితి పాడైపోతుంది. చాలా మంది చెడు చేయమని సార్, మేము అసలు ప్రభులో లేకపోయినా మేము చెడుగా చేయమంటారు, కానీ ఆ దయ్యాలతో ఉంటారు. ఒకసారి దయ్యం పనులు చేస్తారు, ఒకసారి చేస్తారు అన్స్మార్ట్ లేని వాళ్ళు, ఒకసారి దౌర్జన్యం చేస్తారు, ఒకసారి అరే ఇది మంచిగా అనుకున్నాను కదా, ఇలాంటి పని చేస్తారు అనుకోలేదా, అసలు ఎంత తెలియలుగా ఉన్నారా అంటారు. ఆ రోజుల్లో అంతలా మారిపోతారు. అందుకే ఏ దైవజనుడి యొక్క జీవితం కానీ, ఏ విశ్వాస యొక్క హృదయంలో, దైవజనుడి హృదయంలో ఖాళీ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. లోపం ఉండకూడదు. ఎక్కువగా నిరంతర యాజక పరిచర్య జరగాలి. మనం దేవుడు అందుకే ఈ విషయాలు ఈ ప్రణాళికల ద్వారా మనం దేవుని రాజ్యముగాను, ఈ దేవుని రాజ్యంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉంటుంది. ఈ 3 లేకపోతే అది దేవుని రాజ్యం కాదు. పౌలు గారు అంటారు, దేవుని రాజ్యం అన్నపానములు కాదు. ఏ కాదండి, అన్నపానములు కాదు. దేవుని రాజ్యం అంటే మనమే. దేవుని రాజ్యంలో ముఖ్యంగా తినడానికి, తాగడానికి ఇది ప్రాముఖ్యంగా ఇది పొందు కూడా కాదు. సమాధానము. చెప్పండి ఏంటండి? సమాధానము, పరిశుద్ధాత్మ యందు ఆనందము. ఇవి కలిగి ఉండడానికి మనం అందరం కలిగి. అందుకే మనం దేవుని రాజ్యం, దేవుని యాజక పరిచర్య చేయడానికి యాజకులము చేసాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చుట్టూ చెదరు, భూజనులు అందరూ చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె అది పరలోకమే ఆమె చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా వస్తాడని రాయబడిందట, మేఘము, ఆ మేఘమును అవరోధించి మేఘారూఢుడిగా వస్తాడు. ఆయన రావడం ఎవరు వస్తారట? ఆయన పొడిచిన వారంటే ఎవరు? యూదులు, అలాగే అన్ని జనులు 7 వస్తారు. అలాగే ఆయన రావడం అందరూ చూస్తారు.
మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. ఆయన రెండో రాగా అందరికీ కనబడుతుంది. మీ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఎందులో చూస్తారు చెప్పడం? లైవ్ లో చూస్తారు, ఫోన్లు. అది జరుగుతుందని ఎప్పుడు లైవ్ గురించే మాట్లాడింది. అందరూ వస్తారు. మీరు ఒకవేళ ఇంట్లో ఉండి ముసురెట్టేసింది అని చెప్పి ఇంట్లో ఉండి ఆ ఇంట్లో ఏమవుతుంది? మన మొంత తుఫాన్లు ఎక్కడున్నారు? మీరు మొంత తుఫాన్లు అందరూ బయటలో ఇంట్లో ఉన్నాం. ఆ మొంత తుఫాన్ ప్రభావం అంతా ఎక్కడ చూసాం మనం? అందరూ చూస్తారండి. రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు వారు వచ్చే రెండో రాకండి లైవ్ లో అందరూ వీక్షిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు మిస్ అవ్వరండి. అందుకే ఆ చూసిన వాళ్ళు కొంతమంది వాక్యాలు అంటారు కదండి. అమ్మా వాక్యాలు విని అయ్యో బాగా చెప్పాడు, మనం ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని, ఆయన తెల్లవారు చెప్పాడు మొత్తం. ఇప్పుడు అన్ని ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ కొత్త టీవీలో కొట్టుకుంటున్నారు రోజులు. ఏమి చేసినా అక్కడ ఆల్రెడీ అయిపోయింది. అందుకే వాక్యం చెప్తుంటే బైబిల్ చెప్తాడు, అందరూ ప్రతి నేత్రము ఆయన చూచును, ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన పొడిచిన వారు అంటే ఆయన వ్యతిరేకులు, భూజనులందరూ అటు ఇటు నమ్మకుండా నాకు దేవుడే లేడు అన్నవాళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకున్నవారు, ఎవరైతే విడవబడతారో వాళ్ళు అందరూ కూడా, ఎవరైతే సరిగా లేరు వాళ్ళు, అప్పుడు ఇంకా ప్రభువులో ఇంకా సరిగా సిద్ధపడకుండా ఉన్నవాళ్ళు అందరూ చూస్తారు, నమ్ము కొట్టుకుంటారు. అందరూ ఆ ప్రమాదకరమైన సంఘటన జరగబోతుందని యోహాను గారు ముందే ప్రవచించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇది ఆసియా సంఘానికి తెలియాలి ఈ విషయం. ఈ విషయం ఎవరు రాస్తున్నారు? ఈ విషయం ఆసియాలో ఉన్న సంఘానికి, అంటే సంఘం అనేది ఎక్కడైతే ఉందో ఆ సంఘం అంతటికీ తెలియజేయబడాలని ఆయన ఉద్దేశమైనది. ఆసియాలో ఉన్న, ఆసియా మైనార్లో ఉన్న సంఘాలు 7 సంఘాలకు ప్రస్తుతం ఉన్న సంఘానికి లింక్ ఉంది. ప్రభు చేతులకు వచ్చే వారం వచ్చే ప్రభు అయితే ఆయన రావాల్సిందైతే ప్రభు అందరూ ఆరోగ్యం బాగు చేసి చక్కగా క్షేమంగా వస్తే మళ్ళా మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఆయన వచ్చేటప్పుడు మాత్రం ఆయన ఈ పత్రిక మాత్రం, ప్రవచన వాక్యం మాత్రం సంఘానికి ముఖ్యంగా తెలియాలనుకుంటాడు. ఎందుకు సంఘానికి తెలియాలంటే అది తెలియాల్సిన మేరకే. ఎందుకంటే ఎన్నో కష్టాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో అవమానాలు, ఎంతో మంది వెరివేతలు ఇవన్నీ అనుభవించారు. ఆ విషయం కింద ఉంది చూడండి, కింద ఉంది ఎక్కడంటే ఆ 9వ వచనం చూడండి. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలలో, ఎవరు బట్టి కలిగి శ్రమలు ఉన్నది చెప్పడం? శ్రమలు ఎవరు బట్టి కలిగి? అందు గురించి ఆ శ్రమలు కలిగిన వాళ్ళందరూ ధైర్యంగా ఉండేదే, ధైర్యపరిచేదే ఈ ప్రకటన. దేవునికి స్తోత్రం. వెలువేత గలవారు, బాధలు బట్టి నలగబడ్డవారు, దురాత్మ సమూహాలతో పీడించబడి యేసు ప్రభువును నమ్ముకునేందుకు బాధ పెట్టబడ్డవారు. కొంతమంది ఆ భయంకరమైన సమస్యలు పడతారు. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఏమో కష్టాలు ఎక్కువైపోతాయంటే కారణం ఏంటంటే కష్టాలు కదవి మీకు దేవుడు ఉంచవలసినవే, అయితే మనకి అవి కొత్త కాబట్టి భయపడతాం. వాస్తవానికి అవి దేవుడి ఏర్పాటులో ఉండి సాతాను గారు మా దేశంలో, మా రాష్ట్రంలో, మా యొక్క దేశంలో ఉండి నా అధికారంలో ఉండి మీరు పక్క రాజ్యంలో ఆనువేది చూడేటమని వాడు బాధించే బాధలు పడ్డారు. అటువంటి విశ్వాసులు ఎప్పుడైతే వన్స్ ఒకసారి ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే యుద్ధరంగంలో వెళ్ళిపోయారు అర్థం. ఇంట్లోకి వెళ్ళి బల్బేసి పడుకుంటాకి మంచి మనుషులు ఏం లేదు దేవుడు మనకి, అంతే కదండి. ఇప్పుడు మనం చాలా మంది ఏమనుకుంటే యేసుప్రభువులో ఉంటే మొత్తం కష్టాలని తీరిపోతున్నాం, మొత్తం తీరవాలి. అది యుద్ధరాలు చూడలే, ఎవరు వస్తారండి చూస్తాం రండి, అంటే ఎవరు వస్తారండి రండి, కష్టాలు వస్తాయి రండి, రానండి యేసుప్రభు ఉన్నాడు మమ్మల్ని చెప్పగా అక్కడ ఉంచడానికి తెలియదు. మనం ఏమనుకుంటాం, చక్కగా ఇలాంటి సోఫా అయితే పడుకుంటుంది కదా అనుకుంటాం. ఆయన సోఫాలు వేయడం, మంచాలు వేయడం, పడుకోలేక మంచి పడుకు ఇవ్వడు. మన సుఖాన్ని అసలు అన్నవాడు, ఎందుకంటే నేను సుఖపడలేదు నీకు సుఖం ఉండదు. ఆమె నేను బాధపడ్డాను మీకు బాధ పెడతారు, నన్ను నలిపేశారు మిమ్మల్ని నలుపుతారు, నన్ను బాధ పెట్టారు మిమ్మల్ని బాధ పెట్టారు, నన్ను సిలివేశారు మిమ్మల్ని కూడా ఏదో ఇబ్బంది పెడతారు. నాలాంటి బాధ మీరు పొందుతున్నారు కాబట్టి నాతో పాలువారయ్యారు. దేవునికి స్తోత్రం. గొప్ప విషయం ఏంటంటే శ్రమలు ప్రభు కొరకు అనుభవించడం వల్ల వచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే మనం ప్రభు వారమయ్యాము అనడానికి ఒక మంచి గ్యారంటీ మాట అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను దేవుని బిడ్డని అనడానికి గొప్ప ఒక నిదర్శనం కంటే శ్రమ పడ్డానంటే ఆయనలాగా ఆయన మాట. యేసు ప్రభువు నమ్ముకున్నందుకు నేను శ్రమ పడ్డానంటే యేసు ప్రభు పెట్టినందువల్ల జరిగినది. వాళ్ళు లేదనుకోండి లేవు, అందరిలాగా వెళ్ళిపోవడం లోకంలో అందరూ గుంపులు అక్కడికి వెళ్ళిపోయారు. మనకైతే శ్రమలు, ఆయన శ్రమ పడ్డాడు.
మనకైతే కష్టాలు, ఆత్మీయ కష్టాలు, మనకైతే సాధారణ శోధనలు, కొన్ని శారీర సంబంధమైన ఉద్వేగాలు, టెంప్టేషన్స్ ఆయన కలిగి ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఆయన ఏమైతే అనుభవించాడో అన్ని అనుభవాల్లో మనకు ఉంటుంది పాలిపాలు. మనమైతే మనలాగా ప్రవర్తించాలనుకుంటాం, కానీ ఆయన ఉద్దేశమో ఆయనలాగా ప్రవర్తించాలని ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. మనలాగా ప్రవర్తిస్తే మనమే మిగిలిపోతాం, ఆయనలాగా ప్రవర్తిస్తే ఆయనలా మారిపోతాం. చాలా వ్యత్యాసం ఉంది ఈ విషయంలో. మనం ఏం చేస్తాం, ఏదైనా సమస్య వస్తే మన పొరను పెట్టి ఉపయోగిస్తాం, మన ఆలోచనలు పెట్టి ఉపయోగిస్తాం, మన తెలివితేటలు పెట్టి ఉపయోగిస్తాం. చివరికి లాస్ట్ లో రిజల్ట్ ఎవరంటే నేనే. దానివల్ల ఉపయోగం లేదు. కానీ వన్స్ ఒకసారి దేవుడి ప్రకారంగా ప్రవర్తించి ఆయన కలిగిన మనసు నేను బదిలించి ఆయనలా నేను ప్రవర్తిస్తే ఎలా మిగులుతాను? చివరిలో ఏ సేవలే ఉంటాడు. ఆయన దగ్గర ప్రేమించండి. నిజంగా యేసు ప్రభువుని ఈ రోజుల్లో చూడాలి కదండి. ఈయన బట్టి నాకు అసలు యేసు ప్రభు నాకు క్లారిటీ ఇస్తుంది అంటారండి. రాబోయే రోజుల్లో అందరూ యేసు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఇష్టంగా ఏదో మామూలుగా ఏదో వచ్చి ప్రభు అంటే కాదండి. మనం ఈ భూమిని మొత్తం తలకిందులు చేసేయడానికి ప్రభుని నమ్ముకున్నామా? దేవుడికి ఇష్టం కలుగునుగాక. ఎవరు కూడా అర్థం చేసుకోలేరు మనల్ని. అందరూ ఏమో కష్టాలు రాకుండా నిష్ఠూములు పెట్టుకుంటారు, మనమేమో కష్టాల కొరకే ప్రభుని నమ్ముకుంటాం. నిజమేనండి. నేను ఎక్కువగా మనోడి చాలా మంది అన్నారు, ఎవరితో ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ఇంట్లో కోర్టు ఉంది, అక్కడ కోర్టు నెక్కిస్తున్నాయి. నన్ను చూసి నమ్మకండి, నన్ను చూసి ఏడకండి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టుకుని తిట్లు తినకుండా తిట్టాను. ఎందుకు ఈ కోతి, ఎందుకు నన్ను ఎక్కిరించి పెట్టు? మేము మళ్ళీ కాదండి బాబా అంటున్నారు. మరి మిమ్మల్ని కాబట్టి నేను నాలుగు మిమ్మల్ని కాదండి కళ్ళు వెళ్ళిపోతాయని బాబు ఇంటికి వెళ్ళాం. ఆ కోతి మీద కళ్ళు వెళ్తాయని. ఇలాంటివన్నిటికి గురించి కాదు ప్రభు నమ్ముకోవడం. అవన్నీ లోపల నమ్ముద్ది. మనం శ్రమలలో కూడా సహాయం చేసే దేవుడు మనం నమ్ముతున్నాం. దేవుడిని ఇష్టం. వాళ్ళంటే దేవుడు ఎలా ఉంటారంటే మాకు శ్రమలు కాకపోతే అని నమ్ముకుంటారు. మనమేమో శ్రమలు వస్తే ఎలా ప్రవర్తించాలో అని ప్రభువు మనకి ఇచ్చే ధైర్యాన్ని బట్టి మనం నమ్ముకుంటున్నాం. దేవుడిని ఇష్టం. అందుకే లేఖనాలు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే ప్రకటనలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ప్రతి వరకు అంటే యోధా గ్రంథం వరకు ఉన్న మాటలన్నీ స్పష్టంగా ప్రకటన అనేది చాలా వరకు మనం ముట్టుకోం, కానీ ముట్టుకుంటే అద్భుతం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన వాక్యం ఏమన్నది, శ్రమలు ఎవరి కొరకు? ఆయన కొరకు శ్రమలు పొందిన వారి నిమిత్తమై ఆయన ఈ ప్రకటన గ్రంథంలో మరింత బలమైన నిరీక్షణ ఇవ్వడానికి, ఆ ఆసియాలో ఉన్న సంఘానికి ధైర్యపరచడానికి ఈ రాశాడు. వాస్తవానికి పద్మాస్తులో యోహాను గారి బుర్రలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఈ 7 సంఘాల్లో కష్టాలు పడుతున్న వాళ్ళందరి గురించి. ఆ సంఘాలు చాలా నలిగిపోతున్నాయి. దాని గురించి ఆ సంఘాలు చాలా నలిగిపోతున్నాయి. కేవలం ప్రభుని నమ్ముకునేందుకే, యేసు ప్రభుని నమ్ముకునేందుకు వాళ్ళ సంఘాలు నలిగిపోతాయి. అందు గురించి ఈయన రాశాడు అని. వాస్తవానికి అది మన గురించి కూడా. ఈరోజు కంటికి కనబడని సైతాన్ శక్తులు మనం బాధపెడుతున్నాయి. దేవునికి స్తోత్రం. చాలా బాధపెడుతున్నాయి. ఆ బాధలన్నీ సహించడం మనందరం భరించి ప్రభువుని ఆరాధించడమే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెనే. శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెనే. నా తనువందు నా శ్రమలు సహించి నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెనే. నా తనువందు నా శ్రమలు సహించి నీ వారసురాలై
పాత్రుడుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మహానాదంజన ఓ నా వాక్యమో ఏమని వివరించును, ఏమని వర్తించును, ఏమని వర్తించును. హల్లెలూయా. దేవుని వాక్యం